అందరికి వచ్చిన పాటే పాడుకుందాం. నీకంటే నమ్మదగిన దేవుడు ఎవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా. కిడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, కిడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. కొట్టబడిన వేళ, కొట్టబడిన వేళ నా గాయం కట్టినవే, కొట్టబడిన వేళ నా గాయం కట్టినవే. బాధించిన స్వస్థపరిచేది నీవే, బాధించిన స్వస్థపరిచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. అనచబడిన వేళ నా తలను ఎత్తినవే, అనచబడిన వేళ నా తలను ఎత్తినవే. శిక్షించిన గొప్ప చేసేది నీవే, శిక్షించిన గొప్ప చేసేది నీవే. నీకంటే నమ్మదవి దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కిడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కిడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా జీవితములో నీ దీవెనలను కొనియాడనా తరబా, యేసు కొనియాడనా తరమా. ఏమని వర్ణింతును నీ ప్రేమను, ఏమని వివరింతును. నా జీవితములో నీ దీవెనలను
కొనియాడనా తరమా యేసు కొనియాడనా తరమా ఏమని వరుకును నా దీన స్థితిలో నేనున్నప్పుడు నన్ను చూసినది నీ ప్రేమే కారంధకారము నన్ను కమ్మియుండగా నా చేయపట్టి నడిపించితివే నా దీన స్థితిలో నేనున్నప్పుడు నన్ను చూసినది నీ ప్రేమే గాఢంధకారము నన్ను కమ్మియుండగా నా చేయపట్టి నడిపించితివే నీ కరుణ నాపై కురిపించితివే నీ కరుణ నాపై కురిపించితివే నన్ను నీ సేవలు నిలిపిన దేవా ఏమని వర్ణింతును నీ ప్రేమను ఏమని వివరింతును నా జీవితములో నీ దీవెనలను కొనియాడనా తరమా యేసు కొనియాడనా తరమా నా శాపము పాపి పాపము భరించి శిలవులు నాకై మరణించితివే నీ నిత్య జీవము నాకివ్వదలచి ఆ పరమ నగరిని విడిచిన దేవా నా శాపము పాపి పాపము భరించి శిలవలో నాకై మరణించితివే నీ నిత్య జీవము నాకివ్వదలచి ఆ పరమ నగరిని విడిచిన దేవా నీ రాజ్యములో నన్ను చేర్చగను రాజ్యములో నన్ను చేర్చగను నరునిగే నాకై వచ్చిన దేవా నరునిగా నాకై వచ్చిన దేవా ఏమని వర్ణింతును నీ ప్రేమను ఏమని వివరింతును నా జీవితములో నీ దీవెనలను కొనియాడనా తరమా యేసు కొనియాడనా తరమా దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎవరైనా పాడుతారమ్మా పాట? ఓకే. ఇంతవరకు చక్కని స్థుతుల్లో తోడుగా నడిపించిన దేవదేవుడు ఈ ఉదయకాల సమయంలో విశ్రాంతి దినంలో ఈ పునర్ధాన దినంలో ఈ యొక్క చక్కని ఆదివారపు దినము దేవుడు మనకిచ్చినందుకు దేవదేవుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోలేము కనుక మన రెండు హస్తములు పైకెత్తి ఒక్కసారి దేవునికి స్తుతులు చెల్లిందా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంత తక్కువగా ఆశిస్తే అంత ప్రశాంతత, ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా అయ్యా స్తోత్రం అయ్యా. దేవుని గురించి ఆసక్తి నాలో పుట్టించండి ప్రభా. దేవుని గురించి ఆశ నాలో పుట్టించండి ప్రభా. దేవుని గురించి నాయనా మనస్సు నాయనా ప్రభువా స్థిరత్వం కలిగించండి ప్రభా. హల్లెలూయా 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 స్తోత్రం. ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి. ప్రార్థన.
నీ ఘనమైన పాదాలకి, నీ శ్రేష్టమైన పాదాలకి లెక్కలేని స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి యేసయ్యా. ఇదిగో నా దేవా, ఈ ఉదయకాల సమయం మందు ప్రభా నాయన మేమందరము కలిసి తండ్రి నిన్ను స్తుతించుకునే, నిన్ను ఆరాధించుకునే భాగ్యం ఇచ్చావు తండ్రి. ఎవరికి లేని ధన్యత, ఎవరికి లేని కృప మాకు ఇచ్చావు. దేవానికి స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఈ లోకంలో ఎంతో మంది బిడ్డల ప్రభా నాయన కాలగర్భంలో కలిసిపోయినప్పుడు కూడా ప్రభా నా తండ్రి యేసయ్యా, ప్రతి దినము ప్రతి క్షణము తండ్రి నువ్వు మాతో ఉన్నావు తండ్రి. మమ్మల్ని నడిపించావు, మమ్మల్ని ఆదుకున్నావు, మమ్మల్ని ఆదరించావు, బలపరిచావు దేవా. నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు వందనాలు ప్రభా నాయన యేసు నా గొప్ప దేవుడా. ఈ దినమైతే ప్రభా ఎవరైతే తండ్రి నాయన యేసయ్య సంఘముతో ప్రభా నాయన నీ సంఘములో తండ్రి నిన్ను స్తుతిస్తున్నారో ఆరాధిస్తున్నారో ప్రభా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, నీ కృపలో నడిపించండి తండ్రి నాయన. నా తండ్రి పాటల ద్వారా ఏమో ప్రభా, ఆరాధనలో నా తండ్రి వాక్యములో తండ్రి నాయన నీ సేవకుడు నిలబెట్టుకొని ప్రభా నాయన తన నోటికి మీరు బోరగా ఉండి అనేకమైన మరమాల మా కొరకు వినిపించండి. దేవానికి స్తోత్రములు వందనాలు నాయన యేసు నా కన్న తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా నా యేసు నా గొప్ప దేవుడా. నీ చెయ్యి పట్టుకుంటే మేము విడిచి వెళ్ళిపోతామేమో కానీ ప్రభా నువ్వు మా చెయ్యి పట్టుకుంటూ ఎన్నడూ విడవన దేవుడు, ఎడబాయిన దేవుడు అయ్యా యేసు. నీకు వందనాలు స్తోత్రములు నాయన. నాయన ఈ దినము చూడలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రభా నా తండ్రి. మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రములు అయ్యా నా యేసు. నాయన లోకాన్ని దర్శించి ఇంక పాపాలను ఆపండి, ఎంతకాలమే దినాలు ఆపండి, దుర్దినాలు ఆపండి ప్రభా నాయన. ఏ ఒక్కరు నశించుకోవడం నీకైతే ఇష్టము కాదు ప్రభానికి స్తోత్రాలు వందనాలు నాయన. నా తండ్రి అనేకమైన తండ్రి నాయన కార్యాలకి అనేకమైన పనులకి మేము విలువనిస్తున్నాము కానీ తండ్రి నీ విలువ తెలుసుకున్న భాగ్యం ప్రతి బిడకి దయచేయమని నీ పాదాల పెట్టి వేడుకుంటున్నాము. దేవానికి వందనాలు స్తోత్రములు నాయన. నా యేసు నా గొప్ప దేవుడానికి స్తోత్రములు. నా సంఘంలో ఎన్నో గొప్ప కార్యములు, ఘనమైన కార్యములు, శ్రేష్టమైన కార్యములు జరిగించావయ్యా నాయన. ఇంకా ఎవరి హృదయంలో ఏముందో, ఎవరి ఆలోచన ఏమో, ఎవరి తలంపు ఏమో నీ వెరిగిన దేవుడు ప్రభా నాయన. చెప్పుకోలేని బాధలతో ఎంతో మంది బిడ్డలు ఉన్నారు ప్రభా. మరొక్కసారి మీరు దర్శించండి అయ్యానికి స్తోత్రాలు వందనాలు నాయన. వెళ్తున్న ప్రతి వాహనం చుట్టూ నీ కాపుదలని దీవెనని ఆశీర్వాదం దయచేయండి అయ్యా నాయన. కొలుగొర్రుల్లో పాడి పంటల్లో సహాయం ఇచ్చేయండి అయ్యా నాయన. నా సంఘంలో ఉన్న యవనస్తుని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయన. మూల స్తంభం వల్లే ప్రతి ఒక్క బిడ్డ నిలవబడడానికి సహాయం ఇచ్చేయండి ఆయన. వాళ్ళ జీవితంలో అనేకమైన కార్యములు చేసిన దేవుడు అయ్యానికి స్తోత్రాలు వందనాలు ప్రభా నాయన. వాళ్ళకి ఏమైతే కావాలో నా తండ్రి ఇకనైనా ప్రభా ఈ 2026లో ప్రభా నాయన ప్రతి ఒక్క కార్యములు వాళ్ళ జీవితంలో జరిగించమని పాదాలు పెట్టి వేడుకుంటున్నాము. దేవానికి వందనాలు నా యేసు నాయన. గర్భిణులు కూడా జ్ఞాపకం చేసుకోండి, నడివయసుకులు జ్ఞాపకం చేసుకోండి, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంతో మంది బిడ్డలు పాడి పంటలు నాటి ఉన్నారు ప్రభా నా తండ్రి యేసు. మీరు సహాయం ఇచ్చేయండి. ఏ పురుగు ఏ తెగులు నాయన నా తండ్రి దానిని సమీపించకుండా ప్రభా నీ దీవెనని ఆశీర్వాదం ఆ పంటల పట్ల దయచేయమని పాదాలు పట్టి వేడుకుంటున్నాము దేవా నాయన. వ్యాపారంలో మీరు తోడించండి ప్రభా యేసు. నీకు స్తోత్రాలు నాయన. ఇంకా అనేకమైన బిడ్డలు ఎవరి పని పాటల వాళ్ళు ముగించుకొని తండ్రి నాయన ప్రభా నీ సన్నిధికి త్వరగా రావడానికి, నీలో పాలు పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని నీ సేవకులు కూడా మీరు నిలవబెట్టుకుని అనేకమైన మరమాలు మా కొరకు వినిపించండి ప్రభా నాయన. మా జీవితాలు ఈ లోకంలో పాపంలో పడిపోకుండా ప్రభా నాయన మీ బంగారమైన అరిచేతుల్లో మమ్మల్ని ఎత్తు పట్టుకొని అభిషేకించండి అయ్యానికి స్తోత్రాలు వందనాలు. ఈ దినమంతా ప్రభా నాయన మా పాదము రాయి తగలకుండా మీరు ఎక్కలో భద్రపరచండి, బలపరచండి. ఇంకెవరైతే రాలేదో దయతో వాళ్ళని క్షమించి మరొక తరుణాన రానానికి మీరు సహాయం ఇచ్చేయమని నా తండ్రి నన్ను నా కుటుంబాన్ని కూడా దీవించి ఈ దినం మీద నా భర్తని సన్నిధి రాలేకపోతే దయతో జ్ఞాపకం చేసుకోండి నీకు వందనాలు. నాకు ఇచ్చిన ఇతర బిడ్డలను కూడా దీవించండి. ఇదిగో 25 నుంచి ప్రభా పిల్లల ఎగ్జామ్స్ నాయన. ఇంటర్లో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వాళ్ళకి తగినంత జ్ఞానము, ఆలోచన, ఆరోగ్యం దయచేయండి ప్రతి దినము ప్రభా. ఆ ఎగ్జామ్స్కి వెళ్తుండగా ప్రభా నాయన ఆ బిడ్డలతో మీరు మాట్లాడి సహాయం చేయమని దుష్టరాల దరిద్రాల పాపార్థనాన్ని ఉదయకాల సమయంలో నా మాటలు విని విడిచిపెట్టుకోకుండా ప్రతి ఒక్కదానికి మీరు జవాబు దయచేస్తాను. యేసయ్య పరిశుద్ధ బతిమలాడి వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. అందరం లేచి నిలబడదాం. కీర్తన గ్రంథములో నుంచి ఒక చక్కని భాగాన్ని చదువుకున్నాం. మన మధ్యలో మరి కరుణ ముందుకొచ్చి కీర్తన గ్రంథం బైబిల్లో ఉన్నటువంటి 138వ కీర్తన అనుకుంటున్న చూద్దాం. ఒకసారి ముందుకు రామ్మ. కరుణ కీర్తనల గ్రంథము 138వ కీర్తన. హల్లెలూయా హల్లెలూయా. నేను
నేను నా పూర్ణ హృదయముతో నా పూర్ణ హృదయం నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధాత్మ తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేయుచున్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. యెహోవా భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యెహోవా మహోన్నతుడైనను మహాప్రభావము గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసెదరు. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నాను. నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. నీ కుడి చేయి నన్ను రక్షించును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. దేవుడి మాటలు దీవించును. ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. ఈ సమయంలో మరి చదవబడినటువంటి వాక్య భాగాలను బట్టి, చదివిన కుమార్తె యవన బిడ్డను బట్టి ప్రభు తనకు కృప చూపించేలాగా ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధన చేసుకుందాం. ఆరాధనకు పాత్రుడు, ఆది నుండి ఉన్నవాడు, అల్పయ ఒమెగైన దేవుడు, మన మధ్యలోనికి వచ్చినటువంటి దేవుడు, ఇద్దరుగా ముగ్గురుగా ఎక్కడైతే ఉంటారో ఆరాధిస్తారో మరి వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు, మనతో ఉండి నడిపించేలాగా, ఆయన కృపా సహాయము అనుగ్రహించేలాగా మనం ఒకసారి దేవునికి స్తుతులు చేయలేదా? హల్లెలూయా, 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 హల్లెలూయా. మన మధ్యలో మరి రత్నబాబు అలాగే మరి ముందుకొచ్చి దేవుని ఆరాధనలో నడిపిస్తారు. మనం అందరమే దేవుని సన్నిధిలో కొనసాగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజులు రాజా ఆరాధనా, ప్రభువులు ప్రభుకే ఆరాధనా. రాజులు రాజా ఆరాధనా, ప్రభువులు ప్రభుకే ఆరాధనా. ఆరాధనా, 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 ఆరాధనా. యేసు నీకే ఆరాధనా, క్రీస్తు నీకే ఆరాధనా.
యేసు నీకే ఆరాధన, క్రీస్తు నీకే ఆరాధన, యేసు నీకే ఆరాధన, క్రీస్తు నీకే ఆరాధన. ఎనలేని ప్రేమతో ప్రేమించినావు, కృపతో మమ్ము కాపాడినావు. ఎనలేని ప్రేమతో ప్రేమించినావు, కృపతో మమ్ము కాపాడినావు. మహిమలో విడిచి మానవ రూపములో, మహిమలో విడిచి మానవ రూపములో మా పాపములకై మరణించినావు, మా పాపములకై మరణించినావు. ఆరాధన 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 ఆరాధన, యేసు నీకే ఆరాధన, క్రీస్తు నీకే ఆరాధన, యేసు నీకే ఆరాధన, క్రీస్తు నీకే ఆరాధన. మరణము గెలిచిన మహనీయుడా, అల్పావో మేఘవయ్యా, మరణము గెలిచిన మహనీయుడా, అల్పావో మేఘవయ్యా. మార్గము సత్యము జీవము నీవే, మార్గము సత్యము జీవము నీవే, నిజ నిరీక్షణకు ఆధారము నీవే, నిజ నిరీక్షణకు ఆధారము నీవే. ఆరాధన 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 ఆరాధన, రాజులో రాజా ఆరాధన, ప్రభువుల ప్రభుకే ఆరాధన, రాజులో రాజా ఆరాధన, ప్రభువుల ప్రభుకే ఆరాధన. ఆరాధన 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 ఆరాధన, యేసు నీకే ఆరాధన, క్రీస్తు నీకే ఆరాధన, యేసు నీకే ఆరాధన, క్రీస్తు నీకే ఆరాధన. రాజులో రాజా ఆరాధన, ప్రభువుల ప్రభుకే ఆరాధన, రాజులో రాజా ఆరాధన, ప్రభువుల ప్రభుకే ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. అయ్యా నీకే ఆరాధన, అయ్యా నీకే స్తుతి, నీకే స్తోత్రం అయ్యా. అయ్యా నీకే వందనాలు, నీకే స్తుతులు ప్రభా. ఈ సమయంలో ఈ ఆరాధన ప్రభు నామానికి మహిమకరంగా, దేవుడి నామానికే మహిమకరంగా జరుగులాగా మనకి ఎంతో దీవెన ఆశీర్వాదం భూలోకంలో ఉన్నటువంటి ఆయన మానవాళికి అందరికీ ఎంతో మంచి రక్షణ, కాపుదల, గొప్ప ఉత్సాహము, సంతోషం, ఆనందం దేవుడు దయచేయలుగా మరి జీవం ప్రార్థనలో నడిపిస్తుంది. జీవమా క్లుప్తంగా ప్రార్థనలు చేసుకుందాం. ప్రార్థన. తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు తండ్రి.
నీకు వందనాలు. మహోన్నతుడు తండ్రి, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి నాయన, లోక రక్షకుడు దేవానికి స్తోత్రములు నాయన. గడిచిన వారమంతా నువ్వు కాచి కాపాడి నిరేకల చాటు నాయన, నీ సిలువ చాటు నాయన మమ్మల్ని మరుగుపరిచిన విధాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంత వారికి నాయన ఇగో తండ్రి, ఆ పాటల ద్వారా అయితే మీ ఆరాధన ద్వారా ఎత్తి ప్రభువా నీ నామానికి గనపరుచుకున్నావు, నీ నామం వెచ్చించుకున్నావు, నీ నామం మయంపరుచుకున్నావు తండ్రి. అయా నీకు వందనాలు. ఎప్పుడు వారము ఎచ్చటి వారము ఏ తల్లి బిడ్డలమైనప్పటికీ, ఏ తండ్రి బిడ్డలమైనప్పటికీ ప్రభువా నీ సన్నదిలో నాయన ఒకే తండ్రి బిడ్డల వలె, ఒకే తల్లి బిడ్డల వలె నాయన నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నిన్ను మయంపరిచి, నిన్ను హెచ్చించే భాగ్యాన్ని ప్రభువా మాకు నువ్వు దాచండి తండ్రి. నీకు స్తుతి స్తోత్రములు నాయన. ఎవరి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఎవరి బిడ్డలు నాయన నీ మార్గంలో నడిపించండి ప్రభా. కుడి ఎడమలకి నాయన తొలగిపోకూడదు ప్రభా. నాని దూర దినములు చూస్తే చెడ్డగా ఉన్న ప్రభా, దుర్దినాల్లో, ఆఖరి దినాల్లో, అంచు దినాల్లో నాయన మేము ఉన్నాము తండ్రి. అయ్యేలాగా ఉన్నామంతే కేవలం నీ కృప తండ్రి. నీకు వందనాలు. నువ్వు చూపించిన ప్రేమకి, నువ్వు చూపించిన కృపకి, నువ్వు చూపించిన కనికరమకి రాజా ఏమిచ్చి కూడా నాయన నీ రుణము చెల్లించలేము. నీకు రుణస్తులకే ఉన్నావు తండ్రి, నీకు రుణపడే ఉన్నాము దేవానికి స్తోత్రములు స్తుతులు నాయన. పరిశుద్ధాత్మ దేవుడా అయా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకో, సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకో దేవా. సంఘము సరద్దులే సాలపరచండి దేవానికి వందనాలు నాయన. సంఘాన్ని మీరు కట్టండి ప్రభా నాయన, సంఘాన్ని ఆశీర్వదించండి ప్రభా. ఇస్కరేగుల వల్ల నాయన విస్తరింప చేయండి దేవానికి స్తుతి స్తోత్రముల. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. మా మధ్యలో ఉండి తండ్రి, మాతో ఉండి తండ్రి నీకు స్తోత్రములు నాయన. ముందున్న సమయం నాయన వాక్య భాగంలో నాయన అయా మీరే నిలబడి నాయన మాట్లాడండి తండ్రి నాయన. మానవ స్వరాన్ని మబ్బుపరచండి నీ దైవ సారముతో నాయన. మీ దాసుతో తండ్రి మీరు మాట్లాడండి ప్రభా. మాకు నువ్వు కావలసిన జీవారము దాచేయండి ప్రభా. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది దేవానికి స్తోత్రములు నాయన. నీ వాక్యమే మమ్మల్ని దారి చూపిస్తుంది దేవానికి స్తోత్రములు నాయన. తండ్రి నాయన నీ మాటలో స్వస్థత ఉంది ప్రభానికి స్తోత్రములు నాయన. నీ చూపులో స్వస్థత ఉంది ప్రభానికి స్తోత్రములు నాయన. నీ ఉమ్మలో స్వస్థత ఉంది ప్రభానికి స్తోత్రములు నాయన. అయా బలహీనుల్ని బలపరచండి ప్రభా, రోగుల్ని స్వస్థపరచండి ప్రభా. అయా మీరు ముట్టండి, స్వస్థపరచండి. మీ దాసుల్ని మీరు బలపరచండి. మీ దాసులకి ఇచ్చిన కుమార్తెని దాసురాలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ సేవ కొరకు నాయన, నీ పని కొరకు ప్రభా ప్రయాసపడి నాయన వారికి ఉన్నదంతా విడిచి ప్రభా నీ కొరకు, నీ మాట కొరకు వచ్చి ఉన్నారు తండ్రి. వారిని దీవించండి, ఆశీర్వదించండి. అంచులంచులకి మీ దాసులు హెచ్చించండి తండ్రి నాయన. కుమార్తె అవన బిడ్డని కాపుదలు ఉంచండి, కంచి ఉంచండి. సంఘంలో ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. ఎవరు ఏమి కావాలని అడుగుతున్నారు నాయన, సమస్తము నీ వద్దనున్నది రాజా నీకు వందనాలు. సమస్తం అడిగితే నువ్వు ఇవ్వగల దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు. నేను అడుగుడు వెత్తును ఎదుగుడు నీకు దొరికినా నా ప్రభు, తట్టుడో నీకు తీయబడినని సెలవిచ్చిన తండ్రి నీకు స్తోత్రాలు. వాగ్దానం చేసిన తండ్రి నమ్మదైన వాడవ తండ్రి నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తుండగా అయా నా మనవలని పాస్తులను చేర్చుకోమని, నీ సన్నిధికి చేర్చుకుంటామని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నామ తండ్రి. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ. అందరూ నిశ్శబ్దం కూర్చోందా. దేవుని యొక్క విలువైన సమయానికి మిమ్మల్ని అందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. దేవుని సన్నిధిలో విలువైన ఆశీర్వాదాలు ఉన్నాయి, విలువైన దీవెనలు ఉన్నాయి, విలువైన మాటలు ఉన్నాయి. మన యొక్క విశ్వాసమునకు మూల పురుషుడైనటువంటి అబ్రాహాము ఆ విలువైనటువంటి జీవితాన్ని, ఆ విలువైనటువంటి ఆశీర్వాదాలని పొందుకున్నాడు. అబ్రాహాము దేవుని మాటకి విధేయత చూపాడు. మరి ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనములో అబ్రాహాము దేవుని మాటకి విధేయత చూపాడు. నీవు లేచి నీ బంధువులు ఇంటి నుండియో, నీ స్నేహితుని ఇంటి నుండియో నేను చూపించు దేశమునకు నా వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. చూసారా, నీవు ఆశీర్వాదకరంగా నుండువు. చూసారా, అక్కడ ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని మాట మనం వినాలి. మనం ఎంత గొప్పోళ్ళమైనా, ఉన్నోళ్ళమైనా, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఎంత
ధనమున్నా, ఆస్తి అంతస్తులున్నా, చందాలున్నా, దేవుని మాటకి మనము లోబడినటువంటి విశ్వాసము చాలా గొప్పది. అబ్రాము దేవుని చేత పిలువబడ్డాడు. అబ్రాము దేవుని చేత అభిషేకించబడ్డాడు అండి. అనాయింటింగ్ ఆఫ్ అబ్రహాం, గాడ్ అనాయింటింగ్ ఆఫ్ అబ్రహాం, దేవుని చేత అభిషేకించబడ్డాడు. గాడ్ కాలింగ్ టు ద అబ్రహాం, దేవుడి చేత పిలువబడ్డాడు, కాల్ చేశాడు, రావయ్యా రా, నువ్వు ఉండే స్థలంలో ఉంటే నీ జీవితం బాగుపడదు, నేను పిలుస్తున్నాను రా, నీ బంధువుల మధ్యలో నుండి నువ్వు లేచి, రైజ్ అప్, ఈజ్ ఎవర్ కంట్రీ, ఈజ్ ఎవర్ నైబర్స్, నీ ఇంటి నుండి, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశమునికి వెళ్ళము. నువ్వు ఎక్కడ ఉన్నప్పుడు ఏమండి, ఎక్కడుంటే అక్కడ నీకు ఆశీర్వాదం రాదు. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆశీర్వాదములకు పంపర్లాడుతావో, రెంపర్లాడుతావో, అక్కడ ఆశీర్వాదాలు వస్తాయి. నేను పంట వేసాను, ఇంటి దగ్గర ఉంటానంటే పంట కలిసి రాదు. రాత్రి పగలు పంట దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చాలి. రాత్రి వెళ్ళి పగలెళ్ళి పంట దగ్గర కన్నీరు కార్చాలి. రాత్రి పగలు రెంపరాడాలి. అలాగ ఆడితే కానీ లేకపోతే ఫలితము రాదు. కాబట్టి అబ్రహాముని దేవుడు ఏం చేశాడు? మొదటిగా ఏం చేశాడండి? దేవుని చేత అబ్రహాం పిలువబడ్డాడు, దేవుని చేత అభిషేకించబడ్డాడు, దేవుని మహింపరిచాడు. గ్లోరీ టు గాడ్. ఇప్పుడు మనం ఏం చేసాం? దేవుడి నామాన్ని మహింపరిచాం, ఆరాధన చేసాం. నీకు నాకు సమస్య వచ్చినప్పుడు, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ దేవుని మహింపరచాలి. మనం వెళ్తున్నప్పుడు, త్రావులో వెళ్తున్నప్పుడు, మార్గాల్లో వెళ్తున్నప్పుడు, ఒంటరిగా వెళ్తున్నప్పుడు, జంటగా వెళ్తున్నప్పుడు, మరి భార్య భర్తలకు వెళ్తున్నప్పుడు దేవుని నామాన్ని మహింపరచాల. దేవా, ఎంతటి గొప్ప ఆధిక్యత ఇచ్చావు నాయన, ఎంత ఆస్తి ఇచ్చావు తండ్రి, ఎంత ఇల్లు ఇచ్చావు ప్రభా, ఎంత ఆశీర్వాదం ఇచ్చావు తండ్రి, నేను ఎంతటోడిని ప్రభా. మనం ఒక్కసారి మనం పైకి చూసి మనల్ని మనం ఆనందం చేసుకోవాలి. ఈరోజు నేను చనిపోవలసిందే, అలాంటి పరిస్థితిలో నన్ను ఈ విధంగా బ్రతికించావయ్యా, ఎంత గొప్ప దేవుడు తండ్రి అని ఒక్కసారి మనం రిమెంబరింగ్, ఫస్ట్ జీవితాన్ని, పాత జీవితాన్ని, ప్రారంభ జీవితాన్ని, అసలు నీకేముంది? నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని మొదటి నీ స్థితి అంటే, నీ గతి అంటే, నీ గత్యంతరం ఏంటి, ఒకసారి రిమెంబర్ చేసుకోవాలి ప్రభుని. ప్రభువా, ఎంత గొప్ప స్థాయి ఇచ్చే తండ్రి, ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చే తండ్రి. నేను అనుకున్నాను, కానీ అబ్రహాం ఏం చేశాడు? నేను ఒకప్పుడు బొమ్మలు అమ్ముకున్నాను ప్రభువా, బొమ్మలు అమ్ముకొని బతికేవాడిని మెసొపొతేమియా దేశంలో, నన్ను ఎంతగా హెచ్చించావా, అసలు నేనేనా అబ్రహామునేనా, అసలు నేనేనా అని అంటూ అన్నాడు. అందుకుంటే దేవుడిని మహింపరిచాడు. మొదటిది, అబ్రహాము దేవుని చేత పిలువబడ్డాడు, దేవుని చేత అభిషేకించబడ్డాడు, దేవుడిని మహింపరిచినాడు. నాలుగోది, దేవుణ్ణి ఆశీర్వాదం పొందినాడు. దేవుని ఆశీర్వాదం అంటే ఇసుక రేణువుల వలె నీ సంతానము నేను ఆశీర్వదిస్తున్నాను. సంతానమే లేదా ఆయనకి. అలాంటిది నీ సంతానం నేను ఇసుక రేణువులు అంత విస్తారంగా చేస్తున్నాను. ఇంకా ఎన్నో విషయం అండి, భూమి యొక్క సమస్త వంశములు నీ చేత ఆశీర్వదించబడును. అది మా తర్వాత దేవుని మాటకు లోబడ్డాడు. ఒబీడియంట్లీ ఆఫ్ గాడ్, ఒబీడియంట్లీ సన్ ఆఫ్ గాడ్ అబ్రహాం. దేవుని మాటకి అతను చెప్పిన మాట ప్రకారం లోబడ్డాడు. ఒబీడియంట్లీ. నేను అటు వెళ్ళను, ఇటు వెళ్ళను, అది చేయను, ఇది చేయను అని అనలేదు. ఎందుకంటే లోపడ్డాడు. దేవుని పని చేయడానికి, దేవుని కొరకు బ్రతకడానికి లోపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇంకా దేవుని కోసము ప్రాణం లెక్క చేయలేదు, దేవుని కోసం ప్రాణాన్ని లెక్క చేయలేదు. మనం ఈ రోజుల్లో దేవుని కోసం ప్రాణం పోద్దాడు, అక్కడికి వెళ్తే లేకపోతే ఏమైపోతామో అని మనం ఆలోచిస్తాం. కానీ అబ్రహాము ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. కుమారుడి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తీసుకెళ్ళాడండి. ఎక్కడికి? బలి అవ్వడానికి. అబ్రహాములో ఉన్న విశ్వాసం. అబ్రహాముకి చాలా విశ్వాసం ఉంది. ఎంత మంచి విశ్వాసం అండి! ద గుడ్ ఫెయిత్ఫుల్ ఆఫ్ అబ్రహాం, ద గ్రేట్ ఫెయిత్ఫుల్ ఆఫ్ అబ్రహాం. ఎందుకంటే చాలా గొప్ప విశ్వాసం, చాలా మంచి విశ్వాసం. ఇంకా
విశ్వాసం ఎలాగుందండి అయింది? దేవుణ్ణి కోసం ప్రాణాన్ని అయినా సరే ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దేవుణ్ణి సంతోషపెట్టువాడు. దేవుణ్ణి చిట్ట చివరిగా ఆయన సంతోషపెట్టాడు. మనుషులు మనం సంతోష పెడతాం కానీ దేవుని సంతోష పెట్టలేము. చాలా మంది అనుకున్నది కానీ ఇస్తే సంతోషంగా వెళ్తారు, లేకపోతే ఏడుస్తారు. కానీ మనుషుడు ఎంతటికీ సంతోషపరచలేం కానీ దేవుణ్ణి సంతోషపరిచాడు అబ్రహాం. ఈ రోజుల్లో మనుషులు తండ్రిని కుమారుని సంతోష పెట్టలేకపోతున్నాడు, కుమారుడు తండ్రిని సంతోష పెట్టలేకపోతున్నాడు. చాలా మంది ఈ రోజుల్లో భయంకరమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ఏమండి, ఒక తల్లి కట్ట ఇక్కడ ఒక కొడుకు చదువుతున్నాడట. తల్లికి ఉత్తరం రాశాడట, అమ్మ నేను కాలేజీ చదువుతున్నాను, ఇక్కడ చాలా ఏదో ఓడబడి చేస్తాను, చాలా మంచి ఫస్ట్ ర్యాంకులో నేనే సాధించేస్తాను, నేను ఇక్కడ కాలేజీకి వచ్చి చదువుతాను, నాకు డబ్బులు కావాలని, ఈ విధంగా చదువుకోవడానికి నాకు ఫీజులు అవసరం, నాకు అది అవసరం, ఇది అవసరం, ఊరి మీద తిరగడానికి, సినిమాలకు వెళ్ళడానికి, షికారులకు వెళ్ళడానికి నాకు డబ్బులు అవసరం, వేస్తవే ఇవని అన్నాడు ఆయన. ఏమండి, వేస్తవే ఇవని అంటే తల్లి అన్నదట డబ్బులు లేవు, మరి ఇప్పుడు ప్రస్తుతానికి అవదని అన్నది. మళ్ళీ ఒక 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసాడట, డబ్బులు వేస్తవే ఇవా, నాకు అర్జెంట్ అంటే, నాకు వేయడానికి డబ్బులు లేవు నాయనా, మరి కొద్ది రోజులు పడుతుందని అన్నదంట. నేను 2 సార్లు ఫోన్ చేసి నేను అడిగితే నాకు డబ్బులు వేయడానికి నా తల్లి ఇష్టపడడం లేదని ఏం చేశారంటే, ఒక తల్లిని గబగబా ఇంటికి వచ్చి చాకుతో తల్లిని పొడిచి చంపేశాడు. ఏమండి, అంత భయంకరమైనటువంటి కుమారుడు. తల్లి గారాభంగా పెంచి పెద్ద చేసి చదివించి విద్యాబుద్ధులు నేర్పి అంత లాలం చేసి పాలన చేసి వీడి గురించి పస్తులుండి బారాదులుండి రాత్రి పగలు కనిపెట్టి వీడు చదివించుకోవడానికని పంపిస్తే వీడు ఒళ్ళు ఇదెక్కి కొవ్వెక్కి అటు ఇటు తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు లేవని ఏం చేశాడమ్మా, తల్లికి ఫోన్ చేస్తే తల్లి పంపించలేదని ఇక తల్లిని లేకుండా పటాక్ చేశాడు. ఇక ఇదంతా నాదేనా. అప్పుడు పోలీసులు తీసుకెళ్ళి తల్లిని చంపేసి చక్కగా వెళ్ళి సినిమా వేసుకొని టీవీ చూసుకుంటున్నాడంట, ఛానల్ మార్చుకొని ఇంట్లో. తల్లిని పొడిచి తల్లి ప్రాణం పోతూ ఉంటే, తల్లి తలడిల్లిపోతూ ఉంటే, తన్నుకుంటూ ఉంటే చక్కగా ఇడేం చేస్తున్నాడు, టీవీ రిమోట్ నొక్కుకొని టీవీ ఛానల్ చూసుకుంటాడు. ఇలాగా పోలీసులు వచ్చి చక్కగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఆడి జీవితం, ఆడి బ్రతుకు అదంతా శూన్యమైపోయింది. ఎందుకంటే ఇలాంటివన్నీ లేనిపోయిన అంగావం చేసుకోవడం. కాబట్టి అబ్రహాం విషయంలో ప్రాణం పెట్టాడు దేవుని కోసం. అబ్రహాం దేవుని కోసం ప్రాణం పెట్టాడు, దేవుని సంతోష పెట్టాడు. మనుషులు సంతోష పెట్టడం కాదు. ఈరోజు ఏదో ఇస్తే మంచోళ్ళు అంటాం, ఇవ్వకపోతే చెడ్డలు అంటాం, వస్తే మంచోళ్ళు అంటాం, రాకపోతే మంచోళ్ళు కాదు అంటాం. కానీ మనం అందరం కలిసి దేవుణ్ణి సంతోష పెట్టే మనసు అనేది నీకు నాకు మన అందరికి ఉండాలి. పెడితే పెళ్లి, లేకపోతే చాలు. పెడితే పెళ్లి కాదు, పెట్టినప్పుడు పెట్టనప్పుడు, ఇచ్చినప్పుడు ఇవ్వనప్పుడు, చెప్పినప్పుడు చెప్పనప్పుడు, తినకపోయినా పడిపినట్టు తిన్నప్పుడు మనమే. ఆ రోజు ఏమి లేనప్పుడు, ఇవాళ రాలేదు, చేపలు రాలేదు, చికెన్ రాలేదు, ఏమీ లేదు, ఇంట్లోనే మిరపకాయ పట్టుకొని గింజను తినాలి. అన్నీ ఉన్నప్పుడు దేవుడు ఇచ్చాడని సంతోషించి పొంగిపోయి పొరిలిపోతుంటే, ఏమి లేనప్పుడు, ఏమంటే నీకేం లేనప్పుడు తినడం రాదా? నీవు మనిషి కాదా? అన్ని ఇచ్చినప్పుడు కక్క ముక్క నోటి నిండా పేకమొయ్యి తినేస్తావు. ఏ లేనప్పుడు దేవుడు నాకు ఇదే ఇచ్చాడు, ఈ మిరపకాయతో గింజాను, ఈ ఒడింబతి గింజాను, లేకపోతే ఏమి లేనప్పుడు ఆ గింజానమే, ఆ ఉట్టు గింజ కలుపుకొని తాగితే, వేడి గంజి ఉప్పు కలుపుకొని తాగితే అంత మంచిదండి. దేవునికి స్తోత్రం. ఆ గంజి కూడా గ్లాసులు కొనుక్కొంతాను 50 రూపాయలు ఇచ్చి. కాబట్టి అటువంటి విశ్వాసం అనేది మనకు ఉండాలి. అలాంటి విశ్వాసంతో ముందుకెళ్తే దేవుడు దీవిస్తాడు. మరి అబ్రహాం అలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు. అందుకుండే ఆయన జనములకు తండ్రి అనిపించుకున్నాడు, విశ్వాసులకు తండ్రి అనిపించుకున్నాడు. అయిన ఇతడును అబ్రహాము కుమారుడే. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తిని గురించి ఏమంటున్నాడంటే, శతాధిపతి గురించి, ఇతడును అబ్రహాము కుమారుడే. ఈరోజు నీవు నేను మనము
అబ్రహాము కుమారులుగా కుమార్తెలుగా బ్రతకాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. మరి దేవుడు దీవించును గాక. ఈ సమయంలో మరి ఇంకా అనేక విషయాలు మనం నేర్చుకుందాం. ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ వారంలో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, అది కూడా తర్వాత తెలియజేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఏమైనా చేయాలంటే చెప్పాలంటే మీ ప్రార్థన రిక్వెస్ట్లు చెప్పండి. ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. ఓకే, ఏమైనా అంశాలు ఉంటే త్వరగా లేదు చెప్పి. చర్చి ఎవరికి అడగడం లేదట ప్రస్తుతానికి. దేవుని చిత్తం అయితే అవి మ్యాటీల గురించి కూడా మాట్లాడుతున్నాం, కానీ ఇంకా అది అంతవరకు రాలేదు. మ్యాటీలు వేస్తే కడగక్కర్లేదు, ఎప్పుడో కడుక్కోవచ్చు, నెలకోసారి 2 నెలలకోసారి. కానీ మ్యాటీలు వేసినంత వరకు కొద్ది సూటిగా కడగాలి. ఎందుకంటే మ్యాటీలు కానీ పడిపోతే మరి మాటకి మనం తీయలేము, వేయలేము. ఈ నెలకోసారి 2 నెలలకోసారి దులుపుకుంటాం. కానీ మ్యాటీలు వేసినంత వరకు కొద్దిగా నీట్ చేయాలి. ఎవరైనా ప్రేరేపణ కలిగి ఉంటే ముందుకు రండి. అలాగే ఇంకా మరి దేవుని పని కొరకు సిద్ధపడండి. ఓకే, ఈరోజు బుధవారం నాడు సాయంకాలము నాగేంద్ర బాబు వారి తమ్ముడు బోసనం కొడుకు జదీజియా జన్మదిన వేడుక కూడుకుంది. మీ అందరికి కూడా ప్రేమపూర్వకంగా ఆయన ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. ఎందుకంటే సాయంకాలం బుధవారం ప్రార్థన ఉంది. 6 గంటల నుంచి 8:30-9 వరకు భోజనాలు అక్కడేనా. దేవునికి స్తోత్రం. భోజన కార్యక్రమాలు కూడా మీకు ఏర్పాటు చేస్తాం. ఈరోజు ఎంతోమంది బిడ్డలు రాలేకపోయారు. ఇప్పుడు కూడా మాట్లాడమంటే ఎవరు రావడం లేదు. ఆ బకాయిలకు ఉండిపోయింది. మనకు కొద్దిగా లావాదేవీలు ఉన్నాయి. ఆ పేడ తల్లికి లావాదేవీలు కూడా చెప్పడానికి అవడం లేదు. మరి అన్నీ ఉన్నాయి. ఇలాగా ఈ నాగేంద్ర ఇలాగా అంటాడు, ఎప్పుడు చూసినా సరే మాకు విశ్వాసం కనిపించడం లేదు. ఇవన్నీ కొద్దిగా ఆలోచనలో పెట్టుకోండి, దృష్టిలో పెట్టుకోండి. కొంతమంది సహకరించారు, కొంతమంది ఇంకా సహకరించవలసి ఉంది. అది ఫస్ట్ వారం వచ్చేసరికి మనకి మంచి మూమెంట్. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. ఓకే, సామ్యూల్ నాగేంద్ర ముందుకు వచ్చి కొన్ని మాటలు తెలియజేస్తాను. దేవుని నామానికి స్తోత్రము. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి ముందుగా నా యొక్క వందనాలు, తర్వాత దైవ సేవకులకి, అలాగే అమ్మగారికి నా యొక్క వందనాలు, కూడి వచ్చిన తోటి విశ్వాసులందరికీ నా యొక్క వందనాలు. ఈరోజు మనము ఏ కీర్తన చదువుకున్నామండి? 138వ కీర్తన. అది ఎంతమంది అన్నారో నాకు తెలియదు, కానీ అందులో మొట్టమొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చేది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రభువా, తండ్రి, దేవా, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ప్రభువనైనా మరి ఒకసారి మేము అందరము నీ సన్నిధిలో కూడుకొని అయ్యా నిన్ను స్తుతించాం, గణపరిచాం. మా మధ్యన మీరు ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం. ఇదిగో ప్రభువనైనా అల్పుడును, దీనుడును, అభాగ్యుడును ప్రభువనైనా, అయినా మీరు నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఏం మాట్లాడాలో, ఏమి ప్రభువనైనా చెప్పాలో కూడా నాకైతే తెలియదు, కానీ మీరే నా నోటికి బోరగా ఉండి అయ్యా మీరు వినగల చెవులు గ్రహించే హృదయం అందరికీ దయచేయమని, నాతో మా అందరితో మాట్లాడమని చిన్న ప్రార్థన పాసన చేర్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ ఆఖరిలో ఒక మాట అండి, నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు అనే వాక్యం ఉంది. నిజంగా మనము దేవునికి మొర్ర పెడతా ఉన్నామా, మొర్ర పెట్టట్లేదా? ఒక క్షణము మనము ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేవుడిచ్చిన కృపావరములను మనం వాడుకుంటున్నామా లేకపోతే వాడట్లేదా? మన జీవితము, భక్తి యొక్క జీవితం ఎంతవరకు పెరిగింది? ఈ కీర్తన దావీదు రాస్తా ఉన్నాడు. ఈ కీర్తన ముందుగా ఏంటంటే, నేను నీకు చేస్తేనే, నేను నీకు దీపం వేస్తేనే నువ్వు నాకు ఆశ్రయం ఇస్తావు, నువ్వు నన్ను ఆదరిస్తావు, ఆ తర్వాత శ్రమలో నుంచి కూడా నన్ను తప్పిస్తావని ఇక్కడ దావీదు క్లుప్తంగా రాస్తా ఉన్నాడు. ఇక్కడ కూర్చుని మన అందరం కూడా మన జీవితాల్లో జరుగుతుంది అదే. వాక్యం అయితే చాలా శ్రద్ధగా వింటూ ఉన్నాం.
అనేకమైన సార్లు మనం స్వస్థత పొందుకుంటా ఉన్నాం, అనేకమైన సార్లు మనము బాగులేనప్పుడు బాగుపడుతూ ఉన్నాం. కానీ మన జీవితాలు ఎలా ఉన్నాయంటే ముళ్ళ పొదల్లో దాక్కున్న కుందేళ్ళ ఉన్నాయి ప్రియులరా. ఎందుకంటే బయటికి మనము అందంగా కనిపిస్తాం, కానీ పరిగెట్టెళ్ళి ఆ ముళ్ళ పొద అనే పాపంలో మనము చిక్కుకొని జీవిస్తా ఉన్నాం ఈ రోజు ప్రియులరా. మనం చూసుకుంటే ఏంటంటే మనం ఒక్క క్షణం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమనంటే ఏ అంధకారంలో మనం చిక్కుకున్నామో, ఏ యొక్క పాపపు బంధకాలతో మనము నశించిపోతా ఉన్నామో, ఎందుకంటే ఏ యొక్క అవమానాలతో మనము జీవిస్తూ ఉన్నామో, ఈ ఉదయకాల సమయంలో మనం నడుస్తున్నప్పుడు మనము ఏం చేయాలో తెలుసా? దీపాన్ని వెలిగించుకోవడం నేర్చుకోవాలి. అది ఏం దీపం అంటే ప్రార్థనా దీపం, కొంతమంది జీవితానికి విశ్వాసమైన దీపము. ఎందుకంటే ప్రార్థన అనే దీపాన్ని వెలిగిస్తే చూడండి, దీపం ఆరిపోయిన టైంకి మనం ఏం చేస్తామండి? అందులో నూనె పోస్తాం. ఎందుకు పోస్తాం? అది ఆరకుండా వెలగటానికి కొరకు. అలాగే మనము మన యొక్క జీవితాల్లో మన భక్తి నశించిపోవాలంటే, నశించిపోకుండా జీవించాలంటే ఏం చేయాలంటే ప్రార్థన, దేవుని యందు విశ్వాసం అనేది మనకి చాలా ముఖ్యం ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ బైబిల్లో మనం చూసుకోవచ్చు, నేను దేవునికి ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నానో నాకు ద్వారాలన్నీ మూసుకుపోయాయి. మనం ఒక జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని చేసుకోవాలంటే మనకి తూర్పు వైపున ద్వారం మూసుకుపోవచ్చు, పడమటి వైపున ద్వారం మూసుకోవచ్చు, నలుగు దిక్కుల ద్వారం మూసుకుపోవచ్చు, కానీ పరలోకం అనే ద్వారం ఎప్పుడు తెరిచి ఉంటది ప్రియులారా. ఎందుకంటే నీవు నీ చేతుల్ని మనుషుల వైపు చాపటం కాదు, కానీ దేవుని వైపు మనం చాపేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. మనము దేవుని వైపు ఎప్పుడైతే మన చేతులు చాపుతామో పరలోకంలో నుంచి ఆయన ధన నిధులను ఇవ్వడానికి నీకు ఇష్టపడతా ఉంటాడు. బైబిల్లో ఒక వ్యక్తి ఉంది, నేను చదవడానికి సమయం లేదు కనుక మీకు నేను రిఫరెన్స్ చెప్తాను, తర్వాత చూసుకోండి. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 7 వరకు ఉన్న కథ ఇది. అదేంటంటే అక్కడ ఒక పేద విధవరాలు ఉంది ప్రియులారా. తన భర్త చనిపోయాడు. తన భర్త చనిపోయినప్పుడు 2వ రాజుల గ్రంథము తర్వాత చదువుకోండి, 4వ అధ్యాయము 1 నుంచి 7 వరకు ఉన్న వచనాలు ఇవి. పేజీ నెంబర్ 308వ పేజీ. అయితే ఈ యొక్క పేద విధవరాలు పరిస్థితి ఎలా ఉందంటే, తన భర్త చనిపోయాడు. భర్త చనిపోయినప్పుడు అప్పుల వారు వస్తా ఉన్నారు. అమ్మా, నువ్వు అప్పు కడతావా కట్టవా, లేకపోతే నీ పిల్లలు మేము బానిసత్వానికి తీసుకెళ్లిపోతాం, నీ కుమార్తె ఉంది, నీ కుమారుడు ఉన్నాడు, వాళ్ళు మేము లాక్కొని వెళ్ళిపోయి మా కింద మేము పని చేయించుకుంటాం. అలాంటి పరిస్థితులు ఆమెను వేధిస్తూ ఉన్నారు. అప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా? పరిగెట్టుకుంటూ ఎవరి యొద్దకు వచ్చిందంటే ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చింది ప్రియులారా. ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి బతిమాలతో ఉంది, అయ్యా ఇదిగో నా పరిస్థితి ఎలా ఉంది, నా జీవితం అడుగంటిపోయింది, ఎంతో మంది నన్ను హేళన చేస్తూ ఉన్నారు, నువ్వు దేవుని నమ్ముకుంటున్నావు కదా, నీ బ్రతికెలా అయిపోయిందేంటి, నీ భర్త చనిపోయాడు, నీ పిల్లల్ని ఆ యొక్క పనివారు కొనుక్కోబడుతున్నారు, నీ పరిస్థితి ఏంటని నన్ను హేళన చేస్తా ఉన్నారు, నన్ను రక్షించు, నన్ను నీ బంధకాల నుంచి విడిపించని ఎలీషా ప్రవక్త దగ్గర ఆ యొక్క పేద విధవరాలైనటువంటి ఆవిడ బ్రతిమాలతో ఉంది. అప్పుడు ఎలీషా గారు ఒక మాట అన్నారు, అమ్మా నీ దగ్గర ఏముంది అని అడిగితే, అయ్యా నా దగ్గర ఏమీ లేదు, చిన్నది కూజంతా ఒక కొండ మాత్రమే ఉంది, దీని తప్ప నా దగ్గర ఏమీ లేదు. ఆ అప్పుల వారు నా మీద పడతా ఉన్నారు, హేళన చేస్తా ఉన్నారు, 10 మందిలోకి నా జుట్టు పట్టుకొని ఈడ్చి హేళనకరంగా అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారంటే, అయితే ఆయన చెప్పిన మాట ఒకటి ఉంది, అమ్మా నీ దగ్గర ఏమీ లేదు కదా, వెళ్ళు అందరి దగ్గర, నీ ఊర్లో ఎవరి దగ్గర నీకేం దొరికితే అన్ని గిన్నెలు నువ్వు అరువు తెచ్చుకొని నీ ఇంట్లో దాచుకో అని అంటాడు. అనగానే తన కుమారుల్ని తన కుమార్తెల్ని తను కలిసి ఊరంతా తిరిగితే ప్రియులారా, ఒక ఇంటిలో ఎన్ని గిన్నెలు పడతాయో అన్ని బాణాలు తెచ్చుకుంటది. అన్ని బాణాలు తెచ్చి ఆ బాణాలన్నింటినీ ఖాళీవి. అప్పుడు వెళ్ళి ఆమె చెప్తాడు, ఎలీషా ప్రవక్త నువ్వు తెచ్చావు కదా, ఇంకెవరి దగ్గర లేవు, మరి ఇంక ఎన్ని ఉంటాయని తెచ్చుకో అని అంటే, ఆమె తెచ్చి ఇంట్లో పెట్టానయ్యా అంటే, ఇదిగో ఇందులో ఉన్న కొంచెం నూనె ఉంది కదా, నేను దేవునికి ప్రార్థన చేస్తావు, నన్ను వెళ్ళి ఆ కొండల్లో పోయి అని చెప్పగానే ఆమె వెళ్తుంది, తలుపేస్తుంది. ఎందుకంటే ఆమెకు చిన్న సందేహము కొంచెం ఉండొచ్చు. ఎందుకంటే ఈయన చెప్పాడు ఇన్ని బాణాలు ఎక్కడ ఉన్నాయి, నా యొక్క విశ్వాసం ఎలా ఉంటుంది అని అంటే, కానీ ఆయన చెప్పిన మాటలు ఏం చేసిందో తెలుసు ప్రియులారా, ఆమె ఇంటికి వెళ్ళి చేసింది. వెళ్ళి తలుపేసుకొని ఆ యొక్క పూజలో ఉన్న అంటే చిన్న కొండలో ఉన్న నూనె అన్ని కొండల్లో పోస్తుంటే ఆ ఇంటిలో ఉన్న కొండలన్నీ నిండిపోయేవంట నూనెతో. దేవుని స్తోత్రం. ఆ కొండలన్నీ నిండిపోయేసరికి ఆ చివరి కొండకు వచ్చి ఆ కొండ ఎప్పుడు నిండిపోయింది, అప్పుడు ఈ యొక్క చిన్న కొండలో ఉన్న నూనె అయిపోయింది. అప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి, అయ్యా మీరు చెప్పినట్టు నేను చేశాను, నా కొండలన్నీ నిండిపోయావంటే, అమ్మా నువ్వు ఎంతమందికి బాకీ ఉన్నావో ఈ నూనె అమ్మి అందరూ అప్పులు తీర్చే
నువ్వు ఎంతమందికి బాయ్ కొన్నావో అప్పుడు ఈ నూనెతో నువ్వు అనేకమైన వ్యాపారం చేసుకొని నీ యొక్క జీవితాన్ని నువ్వు సాగించు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని అంటాడు. అక్కడ జరిగిన కార్యం ఏంటంటే ఒక క్షణం మనం చూసుకుంటే ఒక ప్రవక్త అయినటువంటి ఏలియా గారు ఏం చెప్పారండి, నువ్వు ఇంటికి వెళ్ళి నేను చెప్పింది చెయ్యి, అది జరుగుతుందని అన్నారు. ఈ రోజు ఇక్కడ కూర్చున్న మన అందరి సంఘంలో ఉన్న అందరం దేవుడు ఎన్నిసార్లు చెప్పాడు, నీ కుటుంబంలో అద్భుత కార్యం జరగాలంటే నువ్వు ఇంటికి వెళ్ళి ప్రార్థన చెయ్యి. నువ్వు కుటుంబంలో అద్భుత కార్యాలు జరగాలంటే ఈ మనుషుల వైపు చూడకు, దేవుని వైపు చూడంటే మనలో ఎంతమంది చూశారు ప్రియులారా? ఎవరు చూడలేకపోయారు. ఆ యొక్క ఆర్థిక పరిస్థితి, కష్ట పరిస్థితి, హాయికరమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఆవిడే అక్కడ ఎలీషాగా పిలువబడుతున్న దేవుని నమ్మింది ప్రియులారా. ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో మందిరంలో కూర్చున్న మన అందరం ఎప్పుడైనా దేవుని నమ్ముకున్నాం, ఎంతగానో దేవుని పాటలు పాడుతూ ఉన్నాం, కానీ మనకు ఆ విశ్వాసం ఉందా? నా దేవుడు కనికరం చూపిస్తాడు. ఈ రోజు నీ కుటుంబం నాశనం అయిపోతా ఉంది, ఈ రోజు నీ కుటుంబం ఇబ్బందుల పాలు అయిపోతా ఉంది, ఈ రోజు నీ కుటుంబం రకరకాలుగా బాధలు పడతా ఉంది, కానీ నిన్ను నమ్మిన దేవుడు ఎవరండి? ఆకాశ నిధులను తెరిచే దేవుడు. ఈ లోకంలో అన్ని వైపులా నలుదిక్కులు మూసుకుపోయినా సరే నీ కొరకు ఆయన ఎప్పుడు చేయి చాచి పిలుస్తా ఉన్నాడు. అందుకే మత్తయి 11:20 ఏమని ఉంది, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని అన్నాడు. నువ్వే భారంతో ఉన్నావు, పాపమనే భారం, అప్పులనే భారం, వ్యాధులనే భారం, కుటుంబ కలహాలనే భారం, అనారోగ్య సమస్యలనే భారం, ఏదున్నా సరే నువ్వు ఎవరి దగ్గరికి రావాలో తెలుసు ప్రియులారా, ఈ యొక్క దేవుని దగ్గరికి రావాలి. అక్కడ ఆమె పరిగెట్టింది, యేసుక్రీస్తుగా పిలబడుతున్న ఎలీషా దగ్గరికి పరిగెట్టింది. ఆమె కుటుంబంలో ఒక అద్భుతం చూసింది ప్రియులారా. అదే గ్రంథం మనం చూసుకుంటే ఆ యొక్క రాజుల గ్రంథము 2వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం దగ్గరికి వెళ్ళేసరికి ఇంకొక అద్భుతము ఉంటుంది. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన శిష్యుడు, ఎలీషా ప్రవక్తల దగ్గర పనిచేస్తున్నటువంటి శిష్యులు ఇద్దరు. ఎందుకంటే సమయం లేదు అవన్నీ చదవడానికి, కనుక నేను రెఫరెన్స్లు మాత్రమే చెప్తాను, మీరు సమయం ఉంటే ఇంటికి వెళ్ళి చదవండి. ఈ కథ నేను చెప్పిన కథ అక్కడ రాసిందంతా మీకు క్లుప్తంగా నేను చెప్తా ఉన్నాను. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 1-7 వచనాలు ఏమన్నదో తెలుసా? అక్కడ ఒక శిష్యుడు ఉన్నాడు ప్రియులారా. అక్కడ కూర్చోవడానికి, వాడు పడుకోవడానికి ప్లేస్ చాలదు. ప్లేస్ చాలినప్పుడు, అయ్యా దైవజనుడా మనకి పండుకోవడానికి స్థలం లేదు, కూర్చోవడానికి స్థలం చాలట్లేదు, మనం వెళ్ళి ఒక పర్ణశాల కడదాం, ఒక ఇంటిని కడదాం అని చెప్పి అందరూ అడవికి వెళ్తారు ప్రియులారా. అడవికి వెళ్ళి కట్టెలు కొడతారు. ఆ ప్రక్కనే ఒక నది ప్రవహిస్తా ఉంది. ఒక యవనస్తుడు గొడ్డలు అరువుకు తెచ్చుకుంటాడు. ఆయన దగ్గర గొడ్డలు లేదు, పనికి వెళ్తే నా బ్రతుకు, నా పూట గడుస్తుందేమని ఆయన అరువుకు తెచ్చుకొని ఆ యొక్క గొడ్డలతో చెట్లు నరకడం మొదలు పెడతాడు. నరుకుతునేటప్పుడు గట్టి దెబ్బ వేసేసరికి ఆ గొడ్డలు కొన్నరిగిపోయి ఆ యొక్క నదిలో పడిపోద్ది. నదిలో పడిపోయేటప్పుడు ఆయన ఏమని విశ్వాసం ఉంచాడు తెలుసా? దేవాది దేవుడైన ఎలీషాగా పిలువబడుతున్న యేసుక్రీస్తు మీద ఆయన కూడా విశ్వాసం ఉంచాడు. వెంటనే ఎలీషా దగ్గర పరిగెత్తాడు, దైవజనుడా ఇదిగో నేను ఒక దగ్గర అరువుకు తెచ్చాను, ఈ గొడ్డలి ఈ నీటిలో పడిపోయింది, వారు నన్ను రానివ్వరేమో, నన్ను తిడతారేమో, నా యొక్క బ్రతుకు నాశనం చేస్తారేమని వేదన చెంది ఏడ్చాడు ప్రియులారా. ఏడ్చినప్పుడు ఆ ఎలీషా ప్రవక్త గారు వచ్చి ఏం చేస్తారో తెలుసా? ఇప్పటికీ ఆ యొక్క సైన్స్ కి అందనటువంటి అద్భుతం జరిగింది. అక్కడ గొడ్డలు ఏం చేస్తుందండి, నీటిలోన అడుగు చివరికి వెళ్ళిపోయి మునిగిపోద్ది. కానీ అక్కడ దైవజనుడు చేసిన అద్భుతం ఏంటంటే, ఒక చెక్క పెక్కిని చిన్న తీసి నీటిలో ఇలా వేస్తాడు. నీటిలో వేగిన అడుగును గొడ్డలు ఏం చేస్తుంది తెలుసా? అలా మీదకి తేలిపోయి నీటి మీద కనిపిస్తుంది. అప్పుడు ఆ శిష్యుడితో అంటాడు, వెళ్ళి నీ గొడ్డలు నువ్వు తీసుకొని నువ్వు ఎరువానికి ఇచ్చే అని అంటాడు ప్రియులారా. అనేసరికి అక్కడ జరిగిన కార్యం ఏంటో తెలుసా? అతను ఎవరు నమ్మాడు? ఎలీషా చెప్పిన మాటని ప్రాధేయపడ్డాడు. అక్కడ మాటను వినలేదు. మాటను విన్నది ఎవరు? ఈ యొక్క విధవరాలు దేవుని మాట విన్నది, అద్భుతం చూసింది. ఇక్కడ ఈ యొక్క ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, విశ్వాసము. ఆ దేవుని మీద విశ్వాసం ఉంచాడు. ఆయన దగ్గరికి వెళ్తేనే నాకు న్యాయం జరుగుతుంది, ఆయన దగ్గరికి వెళ్తే ఈ యొక్క పోగొట్టుకున్న గొడ్డలి ఆ యొక్క మనుషుల దగ్గర నేను మాట పడకుండా నన్ను నిలబెడతాదని చెప్పి అక్కడికి వచ్చి ఎలీషాని బతిమాలుకున్నాడు. ఒక కర్రని చిన్న ఒక చెక్క పేరుతో ఏమైపోయిందో తెలుసా? నీటిలో వేగిన గొడ్డలి పైకి తేలిపోయింది ప్రియులారా. మన జీవితాలు కూడా అంతే. అంటే ఈ చుట్టుప్రక్కల మనం చూసుకుంటాం, ఎవరెవరి దగ్గరికి వెళ్ళి మనము అనేక రీతిలుగా వారి యొక్క సామాన్లు తెచ్చుకొని బాధపడిన రోజులు చాలా మన కుటుంబాల్లో ఉన్నాయి. చాలా సార్లు మనం వేదన చెందుతాం, కానీ ఆ వేదన నుంచి నిన్ను గొట్టెక్కించేవాడు ఒకే ఒక్కడు ఉన్నాడు ప్రియులారా, ఎలీషాగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గరకు నువ్వు వస్తే ఆయన ఖచ్చితంగా నీకు న్యాయం తీర్చే దేవుడు. ఎందుకంటే ఆయన చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తా ఉన్నాడంటే, ఎలీషా ప్రవక్త వలె నువ్వు కూడా విశ్వాసంతో బ్రతుకు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట నువ్వు వింటే నీ కుటుంబం బాగుపడుతుంది. ఆయన మనకు చెప్పిన మాటలు ఏంటి? క్లుప్తంగా నీ సహోదరుని ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు, లేదనుకుంటే నా ఆజ్ఞల్ని గైకొను. ఒకవేళ పాపంలో పడిపోయి నువ్వు ఆజ్ఞల్ని గైకొనట్లేదేమో, పాపానికి ఇష్టడైపోయి దేవుని మాట ధిక్కరించావేమో, ఈ ఉదయకాల సమయంలో మనం
చాలా క్లుప్తంగా నేర్చుకోవాలి. ఎందుకంటే సంవత్సరంలోన దాదాపు వేళకి 49 రోజులు అయిపోయింది. అంటే మనకి ఒక నెల గడిచిపోయి 2వ నెలలో ఈవేళ 8వ తేదీ అంటే 49 రోజులు అయిపోయింది. కనుక మనం ఏం చేయాలి? 39 రోజులు కనుక మనము ఇంకా రానున్న రోజులు కళ్ళు తెరిచి కళ్ళు మూసేలోపే రోజులు అయిపోతున్నాయి ప్రియులారా. ఇదిగో మొన్నే క్రిస్మస్ జరుపుకున్న, మళ్ళీ క్రిస్మస్ వచ్చింది, తర్వాత మరలా క్రిస్మస్ వచ్చేస్తుంది. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది కనుక వాక్యం సెలవిస్తుంది, ఇదే రక్షణ దినము, నేడే మీకు అనుకూల సమయం. ఈ రక్షణ దినంలోనే మనం దేవుని వైపు తిరగాలి. ఆ తర్వాత నువ్వు దేవుడు కావాలనే దేవుడు నీకు దొరకడు. ఎందుకంటే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతను మీ అందరికీ తెలిసినటువంటి వాడు. ఎవరండి? యాకోబు గారు. యాకోబు గారు ఆదికాండం 28వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు అతను దర్శించాడు. ఎందుకంటే దేవుడు దర్శించినప్పుడు, యాకోబు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, యాకోబు నేను నిన్ను అభివృద్ధి పరుస్తాను, నువ్వు నా ఎద్దకు రా అంటే అక్కడ యాకోబు దేవుని స్వరం విన్నాడు కానీ దేవునికి లోబడలేదు. అది దేవుని స్థలము, దేవుడు అంటే భయం ఉన్న స్థలం అని గ్రహించుకొని వెళ్ళిపోయాడు ప్రియులారా. ఒక్కసారి దేవుని మాట వినకపోవడం వల్ల యాకోబు జీవితంలో 21 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాయి. 21 సంవత్సరాల కష్టము, నష్టము, వేదన, శాంతి లేదు, సమాధానం లేదు ప్రియులారా. కానీ మరలా అదే యాకోబు 32వ అధ్యాయంకి వచ్చేసరికి మరలా దేవుడు మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ప్రేమ కలిగిన వాడు. అదే యాకోబుకి 28వ అధ్యాయంలో హెచ్చరించినప్పుడు, పిలిచినప్పుడు లోబడినటువంటి యాకోబు దగ్గరికి మరలా 32వ అధ్యాయంలోకి వచ్చేమన్నాడు తెలుసా? యాకోబు రా అంటే ఒకసారి మాట చూద్దాం. 32 ఆదికాండము 32వ అధ్యాయము. అక్కడ యాకోబు అడుగుతూ ఉన్నాడు, నన్ను విడిచిపెట్టంటే 24వ వచనంలో ఒక మాట ఉంటది చూడండి. తన తల్లిని విడిచిపెట్టేశాడు, తన భార్యను విడిచిపెట్టేశాడు, ఆ యొక్క దాసులను అందరిని విడిచిపెట్టినప్పుడు ఇక్కడ పిలిచిన దేవుడే అక్కడ కూడా పిలిచాడు ప్రియుల. పిలిచినప్పుడు ఏం చేశాడు తెలుసా? వెంటనే వెళ్ళిపోయి అక్కడ 24వ వచనం చూడండి. యాకోబు ఒక్కడ మిగిలిపోయాను, ఒక్క నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడేట దేవుని దగ్గరికి వచ్చాడు. మొట్టమొదట పిలిచిన దేవుడే అక్కడ పిలిచినప్పుడు మాట వినలేదు కనుక అతని జీవితం 21 సంవత్సరాలు అంధకారంలోకి వెళ్ళిపోయింది, ఆశీర్వాదం లేకుండా. ఆ యొక్క అన్ననే తన తరుముతూ ఉన్నాడు, తన అన్నంటే తనకు భయము, తన శత్రువులే తను భయపెడతా ఉన్నారు. అటువంటి యాకోబు ఇక్కడ 32వ దగ్గరికి వచ్చేసరికి మరలా దేవుడు మాట్లాడాడు. అయ్యో నా కుమారుడు ఇంకా పరిగెడతా ఉన్నాడు, వాడిని నేను ఆపాలి. అయ్యో నా కుమారుడు ఇంకా వేదన చెందుతూ ఉన్నాడు, వాడిని నేను రక్షించాలి అని దేవుడు ఆశపడ్డాడు. ఆశపడి అదే యాకోబుని పిలిచినప్పుడు ఆ యాకోబు ఏమన్నాడండి? 26వ వచనం చూడండి. తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీనని అన్నాడు ప్రియులారా. ఈ రోజు మనలో ఎవరైనా అలా జీవిస్తూ ఉన్నామా? ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం, దేవుని సమాధానం రాలేదు. అయ్యా నీవు నాకు సమాధానం ఇస్తేనే నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను ఈ రోజు ప్రార్థన ముగిస్తాను, లేదు నువ్వు నాతో మాట్లాడితేనే ఈ రోజు నేను నీ యొక్క ప్రార్థన ఇక్కడికి విడిచిపెడతాను. అయ్యా నువ్వు నాతో మాట్లాడని ఏ రోజైనా మనం ప్రార్థన చేసామా ప్రియులారా? ఒకవేళ చేయనటువంటి స్థితిలో ఉంటే ఈ ఉదయకాల సమయంలో యాకోబుని జ్ఞాపకం చేసుకోండి. యాకోబు జీవితం ఏమైపోయింది? మొట్టమొదట దేవుడు పిలిచినప్పుడు దేవుడు మాట వినలేదు. ఇక్కడ కూర్చున్న మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. అమ్మా నీ బ్రతుకు మార్చుకో, వ్యసనాలు గుండా వెళ్ళిపోతున్నావు, నీ బ్రతుకు చక్కదిద్దుకో, రా నా మందిరానికి, నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు పిలిస్తే మనము మందిరానికి అయితే వస్తాం కానీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత అదే బూతు మాటలు, అదే జీవితము, అదే తిరుగుబాటుతనము. అయితే దేవుడు మరలా ఆ యాకోబును మరలా 28వ అధ్యాయం నుంచి 32వ అధ్యాయంకి 21 సంవత్సరాల తర్వాత పిలిచినప్పుడు యాకోబు ఏమయ్యాడు తెలుసా? తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈ రోజు ఉదయకాల సమయంలో సంవత్సరాలు గతించిపోతున్నాయి. నీకు ఒకవేళ దేవుడు మరలా అదే మాట ఇష్టపడతా ఉన్నాడేమో, రా నా దగ్గరికి వస్తే నేను నిన్ను మారుస్తానని. ఎందుకంటే దేవుడు పిలిచినప్పుడు మనము వెళ్ళాలి, వెళ్ళకపోతే మన జీవితాలు నాశనం అయిపోతాయి ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ యాకోబు విన్నాడు. ఎందుకంటే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట అదే, నీ విశ్వాసంతో నువ్వు బ్రతుకు, నీ ప్రార్థన యొక్క జీవితంతో నువ్వు నిరంతరము దేవుని సన్నిధిలో ఆరాటపడు. అప్పుడు నీ కుటుంబం బాగుపడుద్ది. ఎలాంటి సమస్య అయినా సరే దేవుడు మారుస్తాడు ప్రియులారా. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక అబ్బాయి చిన్న పిల్లాడు ఉన్నాడంట. ఆ పిల్లాడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళ తండ్రి చనిపోయాడు, వాళ్ళ తల్లి ఉంది. ఆ యొక్క తండ్రి ఏం చేశాడంటే, నా కుమారుడు బాగా చదవాలి, నా కుమారుడు మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఎంతో ఆశపడి తండ్రి ఏం చేశాడంటే ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాడు ప్రియులారా. తండ్రి సడన్ గా హఠాత్తుగా యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఆ యొక్క తల్లి ఉంది, 1 నెల డబ్బులు కట్టింది, 2వ నెల నుంచి డబ్బులు కట్టడానికి డబ్బులు లేవు, ఏడుస్తా ఉన్నారు. వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు. అనేక మంది, అమ్మా నీ కుమారుడు ఫీజు కట్టకపోతే మేము స్కూల్లో ఉంచాం, తీసుకెళ్ళిపో, నీ కుమారుడికి ఈ యొక్క స్కూల్లో స్థలం లేదు, నువ్వు వెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకో, ఎందుకు నువ్వు ఎక్కడ అని బాధపడుతుంటే ఆమె అన్ని మాట అంటే, నా యొక్క
భర్త ఇక్కడ జాయిన్ చేశాడు, కానీ నేను ఇప్పుడు మారుస్తాను, మీ ఒక్క సంవత్సరం అవకాశం ఇవ్వండి అంటే నీకు అవకాశం లేదు, మీ బ్రతుకులు అంతే, మీ జీవితాలు అంతే, ఎందుకు మీరు అక్కడ జాయిన్ చేయాలని హేళన చేస్తూ ఉండేవారు. అటువంటి సమయంలో ఆ కుమారుడిని ఒకరోజు అంత అయిపోయిన తర్వాత టీచర్ గారు నాన్న పోయిన మాటలు తిట్టారు, నువ్వు ఫీజు కట్టట్లేదు, నీకు ఎగ్జామ్ రాయనివ్వను, నువ్వు ఫీజు కట్టకపోతే నువ్వు ఈ పరీక్షకు రాకు అని హేళన చేస్తుండేటప్పుడు తన కుమారుడు మాత్రము ఆ సండే స్కూల్లో చెప్పిన వాక్యం విన్నాడంట. ఆపత్కాల ముందు నీవు నాకు మొర్రపెట్టుము, కీర్తనలు 32లో ఉంటది, నేను నీకు ఉత్తరం ఇచ్చేది నన్ను వాక్యం ఉంది ప్రియులారా. ఆ వాక్యం చెప్పుకొని ఆ తన ఫ్రెండ్ తో కలిసి నడుస్తూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాడంట. ఏంట్రా మీరు రేపు నుంచి మేడం నీకు రానివని అంటుందంటే ఆ కుమారుడు అన్నాడంట, ఏమో కానీ మా సండే స్కూల్లో ఒక మాట చెప్పారు, ఆపత్కాల ముందు మొర్ర పెడితే దేవుడు నాకు ఉత్తరం ఇస్తాడట, నేను ఈ రాత్రి ప్రార్థన చేస్తానని వాడు మనసులో వాడు ఆ యొక్క ఫ్రెండ్ తో మాట చెప్తూ ఉన్నాడు. ఇద్దరు కలిసి నడుస్తూ ఉన్నారు. ఒక రోడ్డు మీద ఒక పర్స్ దొరికింది, అందులో అనేకమైన డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు ఉన్నాయి, కొంత ధనము ఇంత కట్ట ఉంది. వెంటనే చూశాడు, చూడగానే పక్కన ఉన్నవాడు అన్నాడంట, ఒరే నీ యొక్క బ్రతుకు పండిపోయిందిరా, డబ్బు దొరికింది, ధనం దొరికింది, ఇంకేంటి నువ్వు ఫీజు కట్టుకొని హ్యాపీగా మీ ఇంటికాడ తిరిగంటే అప్పుడు వాడు అన్నాడంట, దేవుడు దొంగిలింపకూడదని వాక్యం నేను విన్నానురా, నేను దొంగతనం చేయనని అన్నాడట. నీకు ఈ మాట ఎవరు చెప్పారు? నాకు సండే స్కూల్లో చెప్పారు. మా అమ్మ ప్రతిరోజు దేవుడు చెప్పిన మాట దొంగతనం చేయకూడదని చెప్తా ఉంది. వాళ్ళ అమ్మకి వెళ్ళి అడిగారట, అమ్మ నీకెవరు చెప్పారంటే నాకు పరిశుద్ధ గ్రంథమైన దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించాడు, నేను ఇలాగే జీవిస్తానని అన్నదంట. ఆయనతో ఇప్పటికీ ఆ పర్స్ పట్టుకొని వెళ్తున్నాడట. రేపు వెళ్ళి నేను ఎవరికో అడిగితే ఇస్తానని చెప్పి వెళ్తే ఒక ఆయన పెద్ద ఆయన పరిగెట్టుకుంటూ వెతుక్కుంటూ వస్తున్నాడట. అయ్యా నా పర్స్ పడిపోయింది, అక్కడైనా మీకు దొరికిందని అంటే అయ్యా నాకే దొరికిందంటే అందులో కొంత ధనముని తీసి అతనికి ఇవ్వాలనుకున్నాడంట. ఇస్తా ఆ అబ్బాయి అన్నాడంట, అన్యాయంగా వచ్చే సొమ్ము నాకు అవసరం లేదు, కష్టపడి సంపాదించిన సొమ్మే నాకు కావాలని అన్నాడట. అయితే నువ్వేం కష్టం చేస్తావురా, నువ్వేం పని చేస్తావు, ఎంత డబ్బు నాకు ఇచ్చావు, ఇది తీసుకుంటే నాకు వద్దనంటే నీకు ఎవరు చెప్పారు? నా దేవుడు నాకు చెప్పాడు. నాకు అన్యాయంగా వచ్చింది ఏది తినొద్దని అన్నాడు, నాకు అన్యాయంగా వచ్చింది ఏది తీసుకోవద్దని అన్నాడు, కనుక నాకు వద్దు సార్ అని అన్నాడట. వెంటనే వెళ్ళిపోయాడు. మరుసటి రోజు స్కూల్కి యథావిధిగా వెళ్ళాడు. ఆ యొక్క ప్రిన్సిపల్ మేడం పిలిచింది. వెళ్ళగానే వీడికి గుండె తడపడుతూ ఉంది, ఏమో నన్ను బయటికి తోలేస్తారేమో, ఎగ్జామ్ రాయనివ్వరేమో, సరిగా నా జీవితం అని ఏడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు బిక్కు బిక్కుమంటూ. వెళ్ళగానే ఆమె అన్నది, నిన్న నీకు పర్స్ దొరికిందట కదా? అవును అవును మేడం గారు దొరికింది. ఆ పర్సులో డబ్బులు ఎంతో ఉన్నాయట, ఇది ఎందుకు తీసుకోలేదంటే నా దేవుడు నాకు వద్దని చెప్పాడు కనుక నేను వద్దని చెప్పానంటే, అయితే ఆ పర్స్ ఎవరిదో కాదు నా భర్తదేని. ఆయన ఈ యొక్క ప్రపంచంలోనో పెద్ద బిల్గేట్స్ లో ఒక అతను, ఆ యొక్క క్రెడిట్ కార్డ్స్ డబ్బులన్నీ దాంట్లోనే ఉన్నాయి, ఆయన గురించి తెలుసుకుని ఉన్నాడు కనుక నువ్వు ఎంతవరకు చదివితే నీ జీవితకాలం అంతా అతనే నేను చదివేస్తాను అన్నాడు. కనుక నువ్వు చదవాలి. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఈ రోజు మనం ఎలా ఉన్నామంటే, మనం వెళ్తుండేటప్పుడు అన్యాయంగా కొంత డబ్బు మనకు దొరకవచ్చు, ఎవరో మనకి ఇదిగో తీస్తున్నారు తీసుకో, నీవు ఒక కుటుంబం బాగుపడదని విచ్చలవిడికి ఇస్తుండేటప్పుడు ప్రియులారా, మనలో ఎవరు కూడా ఒట్టిని తీసుకోవద్దు, ఎందుకంటే అది శాపం అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నిన్ను ప్రేమించే వారు కొంతమంది ఇవ్వచ్చు, నిన్ను అభివృద్ధి పరుచుకొని అయ్యో మావాడని వారు ఇవ్వచ్చు, కానీ నువ్వు ఆలోచించే తెలుసా, ఈమె కూడా కష్టపడింది, ఈమె కూడా కష్టపడి తెచ్చుకున్నదే, నాకు ఇస్తే నేను ఎందుకు తీసుకెళ్తానని ఎవరైతే హెచ్చరిస్తారో ఆ వారిని దేవుడు ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు ప్రియులరా. కనుక మనం ఈ ఉదయకాల సమయంలో 4 మాటలు నేర్చుకున్నాం. ఒకటోది ముందు ప్రార్థనతో ఉండాలి. రెండోది ప్రార్థన అంటే ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది మనం చెయ్యాలి, ప్రార్థన చేయాలి. ఉదయమే లేచి నీ కంఠస్వరం నాకు వినపడనేమో, అప్పుడు నీకున్న ప్రతి ఒక్క సమస్యని నేను తొలగిస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. నీవు కంఠస్వరం దేవునికి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, కష్టాల్లో బాధల్లో ఉండేటప్పుడు కూడా మనుషుల వైపు చూడకూడదు ప్రియులారా. ఒక్క క్షణం నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే, అయ్యో నా ప్రియకుమారుడు, అయ్యో నా ప్రియకుమార్తె నా కొరకే కొద్ది మొర పెడుతుంది, నేనున్నాననే ఆశతోనే కదా ఆయన నా వైపు చూస్తా ఉందని దేవుడు ఖచ్చితంగా తన గుప్పిలు విప్పుతాడు. ఈ లోకంలో అన్ని దిక్కులు మూసిపోయినా పరలోకమైన దిక్కు మనకు కొంత ప్రియులారా. పైనుంచి నువ్వు చెయ్యాల చాపు, అవసరమైతే ప్రభా నాకు సహాయం చేయని 2 చేతుల మీదకెత్తి నువ్వు దేవునికి అడిగితే దేవుడు ఖచ్చితంగా నీకు జవాబిస్తాడు. ఆ యొక్క పేద విధవరాలు వెళ్ళి ఆ ఎలీషాగా పిలబడుతున్న దేవునికి అదే చెప్పింది, ఆయన చెప్పింది చేసింది, వెంటనే ఆమె జీవితంలో అద్భుతం జరిగింది. ఇంక రెండో వ్యక్తి కష్టాల్లో కూరుకుపోయి నిందలతో అవమానాలతో పడుతున్న వ్యక్తి అక్కడికి వెళ్ళాడు, దేవుని మీద విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచడం వలన ఆయన పోగొట్టుకున్నది తిరిగి దొరికింది. ఈ రోజు ఇక్కడ కూర్చుని మన అందరము మన కుటుంబాల్లో ఆశీర్వాదం పోగొట్టుకున్నామేమో పాపం వల్ల, ఒకవేళ మన బ్రతుకులు బుగ్గుపాలు అయిపోయేమేమో మనం చేసిన పాపం వల్లే. అవి తిరిగి పొందుకోవాలంటే నువ్వు దేవుని మీద విశ్వాసంతో బ్రతకాలి ప్రియులారా. ఇక ఆఖరిగా దేవుడు మనల్ని తట్టినప్పుడు, దేవుడు మనల్ని లేపినప్పుడు, యాకోబు వలె ఒకవేళ ఇంతకాలం నువ్వు మాట చెవిని
చెవిని విడిచిపెట్టేసావేమో. ఇక మీదట మరలా దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఆయన వైపు నువ్వు వస్తే, యాకోబు దేవుని మాట వినకుండా వెళ్ళిపోవడం వల్ల ఎన్ని సంవత్సరాలు అండి బాధలు పడ్డాడు? 21 సంవత్సరాలు రాహేలు కొరకు, ఆ యొక్క లేయ కొరకు, ఆ తర్వాత 21 సంవత్సరాలు బాధపడ్డాడు. కానీ మరలా దేవుడు, అయ్యో నా కుమారుడు ఎందుకు ఎంత బాధపడుతున్నాడు, నేను మరలా పిలుస్తానని దర్శించినప్పుడు యాకోబు తన భార్యను వదిలేశాడు, దాసిని వదిలేశాడు. వీళ్ళెవ్వరూ నాకు వద్దయ్యా, నీ ఒక్కడు నాకు కావాలని వెళ్ళాడు. వెంటనే ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. అందుకే ఆ కింద మాట ఉంటుంది, ఒకసారి చదువుకుందాం. ఆదికాండం 32వ అధ్యాయము ఆ ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. 26వ వచనము చదువుదాం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీనైను. ఆయన నీ పేరేమని అడుగుగా యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు కాదని అనట. యాకోబు అంటే అర్థం ఏంటంటే మోసగాడు. ఎంతమందిని మోసం చేశాడో, తన అన్నని, తన తండ్రిని, తన తల్లిని, అందరినీ మోసం చేశాడు. చివరికి తన మామలను కూడా మోసం చేశాడు. కానీ చూడండి ప్రియులారా, మనం ఏ పంటను విత్తితే ఆ పంటనే మనం కోస్తాం. ఒకవేళ వీళ్ళందరికీ మోసం చేసి ఆశీర్వాదం కొరకు వచ్చాడు. కానీ యాకోబుకి జరిగింది అదే. తన మామ తనను మోసం చేశాడు. అంతే, తను ఇష్టపడిన రాహేలు కొరకు 7 సంవత్సరాలు కొలువు కాస్తే రాహేల్ని తప్పించి లేయని ఇచ్చాడు. అలాగే ఆ లేయ కొరకు మళ్ళా 7 సంవత్సరాలు కొలువు చేస్తే అప్పటికే రాహేల్ని ఇవ్వలేదు. నా మందల పశువులన్నీ ఖాయమని చెప్పాడు. ఎందుకంటే మోసపోయాడు. కానీ ఒక దినం వచ్చింది, దేవుడు ఆ మోసగాడిని నిజమైన యథార్థవంతుడిగా మార్చేశాడు. అందుకే బైబిల్ సెలవిస్తా ఉంది. ఏమని సెలవిస్తుందంటే, యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తూ ఉన్నదంట ప్రియులారా. అది కనుక ప్రియులారా, యథార్థంగా మనం జీవిస్తే దేవుడు నిన్ను, నన్ను, మనల్ని అందరినీ ఆయన కనుదృష్టి. ఆ ఒక్క మాట చూసుకొని ముగించుకుందాం. 2వ దినవృత్తాంతం గ్రంథము, అందరూ బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. 2వ దినవృత్తాంతం గ్రంథము 16వ అధ్యాయము 371వ పేజీ. 2వ దినవృత్తాంతం గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఎవరైనా ఒకరు చదవండి. 371వ పేజీ. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని యుద్ధములే నీకు కలుగును. ప్రియులారా, దేవుని యొక్క కనుదృష్టి మన అందరి మీద ఉంది. ఒకవేళ ఆయన కనుదృష్టి చూడట్లేదు కదండి, నువ్వు మతి తప్పి తిరిగితే ఏదవుతుంది తెలుసా? నీ కుటుంబము, జీవితము యుద్ధాలతోనే ముగిస్తుంది ప్రియులారా. నీ కుమారుడితో నీకు యుద్ధం జరుగుతుంది, నీ భర్తతో నీకు యుద్ధం జరుగుతుంది, నీ భార్యతో నీకు యుద్ధం జరుగుతుంది. యుద్ధం అంటే ఏంటో కాదు, ఇవే సూటిపోటి మాటలు, గొడవలే, అవే యుద్ధాలుగా ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక ఆయన దేవుడు మనం చూస్తూ ఉన్నాడని మనము యథార్థంగా జీవిద్దాం. మనిషి దగ్గర ఒక మాట మనకొద్దు, ఇక్కడక్కడ మాట్లాడుతూ అక్కడ అలాగే మాట్లాడు. అందరితో ఒకేలాగుంటే దేవుని ఏమైనా ఉంది అక్కడ, యథార్థవంతులు యందు దేవుని యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందు అంతటా సంచరిస్తూ ఉన్నది. ఈరోజు నీ మీద, నా మీద సంచరించాలంటే మనం ఎలా జీవించాలండి? మొట్టమొదటిగా ప్రార్థనతో, 2వది విశ్వాసముతో, 3వది దేవుని మాట విని రావాలి, 4వది యథార్థంగా జీవించాలి. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. ఓకే, థ్యాంక్ యూ. చాలా మంచి విషయాలు మనం నేర్చుకున్నాం. ప్రార్థన, విశ్వాసము, యథార్థత. ఈ సమయంలో మరి ఈ యొక్క ప్రత్యేకంగా ఈ యొక్క మాటల గురించి ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ఎవరైనా ఒకరు ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి అమ్మ క్లుప్తంగా. ప్రభునికి స్తోత్రములు నాయన. తండ్రి నీ కొందనాలు ప్రభా నాయన. గడిచిన గతకాలం అంతా కాసి కాపాడావు తండ్రి నాయన. ఇదిగో ప్రభా, ఈ ఆదివారం నీ ఆరాధించడం తండ్రి నీ కొందనాలు ప్రభా నాయన. నిన్ను ఆరాధించిన వారు నాయన ఎంతో సత్యంతో ప్రభా తండ్రి నిన్ను ఆరాధించమంటాను ప్రభా. నీ కొందనాలు నాయన. నీకు స్తోత్రములు నాయన. మా కొరకై వచ్చిన తండ్రి, మా కొరకై తండ్రి ప్రభా మరణించిన తండ్రి నీ కొందనాలు నాయన. మా కొరకి ఎవరు చేయలేని మేలు చేసిన తండ్రి నీ కొందనాలు. ఇంతవరకు నాయన నీ పాటల్లో ఉన్నావు తండ్రి నీ కొందనాలు. ఆరాధనలో కూడా మీరుండి నడిపించారు ప్రభా. నీకు స్తోత్రములు నాయన తండ్రి. నీ కొందనాలు ప్రభా. ఇగో నాయన చెప్పిన కీర్తనలో ప్రభా, ఇగో నాయన నాగేంద్ర చెప్పే వాక్యంలో ప్రభా నాయన
అవును తండ్రి, యథార్థంగా ప్రభా జీవించమంటున్నావు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా తండ్రి. నీతిగా ఉండి అడిగినప్పుడు నాయన సమస్తాన్ని ఇస్తానంటున్నావు తండ్రి. అవును రాయన, ఆ రీతిగా మేము ఉన్నామో లేదో ప్రభా, ఆ రీతిగా మేము జీవించడానికి నీ కృపను దయచేయండి తండ్రి. నీకు వందనాలు నా దేవా, నీకు స్తోత్రములు నాయన. నా యేసయ్యా నీకు వందనాలు ప్రభా. ఇగో నాయన ఈ తండ్రి, ఈ దేశంలో తండ్రి నాయన, ఈ లోకంలో ప్రభా అనేకమైన ప్రభా తండ్రి ప్రభా ఎంతో శ్రమలతో బాధలతో నాయన తండ్రి ప్రభా నాయన యేసు నీకు వందనాలు నాయన. నిన్ను నమ్ముకున్న బిడ్డలకైతే ఇంట్లోకి వెళ్ళి ప్రభా కొట్టడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు ప్రభా నాయన. నీకు వందనాలు నాయన. ఈ మతాల గురించి ప్రభా ఎంతో నాయన తండ్రి ఈ దేశం అల్లు కులాలుగా మారింది తండ్రి నాయన. నీవు హృదయాలు మార్చండి ప్రభా, వాళ్ళ మనసులు మార్చండి తండ్రి ప్రభా. నా యేసు నీకు వందనాలు ప్రభా తండ్రి. తండ్రి మా ఒక్క ఎవరి జోలికి వాళ్ళు రాకుండా ప్రభా నాయన, నువ్వు వాళ్ళ హృదయాలని వాళ్ళ మనసులను నువ్వే మార్చగల దేవుడు తండ్రి. నువ్వు నిజమైన దేవుడు అని ఇంకా తెలుసుకోలేకపోతున్నారు ప్రభా. నీకు వందనాలు. నువ్వే నిజమైన దేవుడు అని ప్రభా ఆ ప్రతి ఒక్కరి హృదయంలో తెలుసుకోవడానికి సాయించండి తండ్రి. నీకు వందనాలు నా దేవా, నీకు స్తోత్రములు ప్రభా నాయన. దీని గురించి ఒక వ్యాపారం లాగా అయిపోయింది ప్రభా. నీకు వందనాలు. నువ్వెంత నిజమైన దేవుడు, బలమైన దేవుడు అయ్యా. మా కొరకు వచ్చి నువ్వు మరణించిన తండ్రి. నీకు వందనములు ప్రభా నాయన. ఇంకా తెలుసుకోని వారికి తెలుసుకోవడానికి నీ కృపను దయచేయండి తండ్రి. నీకు వందనాలు నా దేవా, నీకు స్తోత్రములు ప్రభా నాయన. మాకు ఇచ్చిన అయ్యగారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు నాయన. నీ వాక్యం ఇంకా ముందుకు నడిపించండి ప్రభా. నీకు స్తోత్రములు. అమ్మగారిని కూడా దీవించండి, వాళ్ళకి ఇచ్చే కుమార్తెను కూడా దీవించండి ప్రభా. ఆ బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చే చదువులో బుద్ధిలో జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. నీకే వందనాలు, నీకే స్తోత్రములు నాయన. ఇగో నాయన మా అందరిని ఇక్కడికి వచ్చే బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డను ప్రభా పేరు పేరున దీవించండి, ఆశీర్వాదంతో నింపండి ప్రభా నాయన. మాకు ఎప్పుడు శ్రమలు బాధలే ప్రభా నాయన. నువ్వు ఉండగా మాకు భయం లేదు తండ్రి. నీకు వందనాలు. నువ్వు ఉండి మా పట్ల తండ్రి నువ్వు సాయం చేయండి తండ్రి. నీకు వందనములు నా దేవా, నీకు స్తోత్రములు నాయన. ఇగో యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మంచి తావులో నడిపించండి, నీ మార్గంలో నడిపించండి ప్రభా. నీకు వందనాలు ప్రభా. చిన్నారి బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి నా యేసు. నీకు వందనాలు నాయన. నా దేవా, నీకు స్తోత్రములు ప్రభా. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని దీవించి నీ ఆశ్రవంతో నింపి నడిపించండి. రాని వారికి మరొక్క తరుణాన్ని దయచేయండి తండ్రి. నీకు వందనాలు నా దేవా, నీకు స్తోత్రములు ప్రభా. పంట పొలాలు పెట్టాం తండ్రి. నీకు వందనాలు. ఇగో నాయన మా మీరవ అయితే ప్రభా నాయన నాయన ఏ దుష్టుడు వల్ల తండ్రి ప్రభా మీరవ కూడా నాయన బాగులేదు తండ్రి నాయన. నువ్వు జీవం పోయండి, ఆ ముడుపు నుండి విడిపించండి, ఎదుగుదల ఇవ్వండి ప్రభా. నీ కంచె నీ కాపుదలు ఇచ్చి నడిపించండి. ఎంతో ధనాన్ని ప్రభా ఆ మెరవలో నాయన పెట్టిస్తున్నాం తండ్రి. నువ్వు చేస్తావని నాకు నమ్మకం ఉంది ప్రభా. నీకు వందనాలు. నువ్వే ఒక్కసారి ప్రభా దర్శించిన ఆయన ఆ మెరవను కూడా తండ్రి, ఆ తెగులు నిండి ఆ పురుగు నిండి తండ్రి మీరే విడిపించండి ప్రభా. నీకు వందనాలు. జొన్నను కూడా దీవించండి, నీ ఆశ్రయంతో నింపి నడిపించండి. ఇక నాయన నా కుటుంబాన్ని నువ్వు దీవించండి ప్రభా నాయన. నా భర్తను కూడా ఆరోగ్యపరచండి, దీవించండి. దినదినము నాయన మాకు ఆరోగ్య సమస్య ఉంది ప్రభా. నువ్వు ఆరోగ్యం దయచేయండి తండ్రి. నీకు వందనాలు నా దేవా, నీకు స్తోత్రములు నాయన. సుధీరుకు కూడా నాయన బుద్ధి జ్ఞానం ఇచ్చి ఎలా జీవించాలో, ఎలా బతకాలో, ఏ లోకంలో ఎలా ఉండాలో ఆ బిడ్డ నేర్పించండి ప్రభా. నీకు వందనాలు. ఆ బిడ్డ ఏ తలంపులతో ఉన్నాడో నీకు తెలుస్తుంది. మా తలంపుల వ్యర్థము తండ్రి. నీకు వందనాలు ప్రభా. నీ తలంపులు ప్రభా ఘనమి ప్రభా. నీకు వందనాలు. నీ తలంపులు చొప్పున నడిపించండి ప్రభా. నీకు వందనాలు. నా కుటుంబం అంతట్లో నాకు ఇచ్చిన హోవను కూడా దీవించండి. మేమందరము మీరు పొలాలు వేసాం తండ్రి. ప్రతి ఒక్కరి పంటలో మీరు ఉండండి ప్రభా. నీకు వందనాలు. ఇక నేను ఆటో సర్వీసులను కూడా దీవించండి ప్రభా. ఆ బిడ్డలతో కూడా మీరుండి నడిపించండి ప్రభా. నీకు వందనాలు. వ్యాపారాల్లో మీరు ఉండండి ప్రభా. నీకు స్తోత్రములు నాయన. ఇక తను తమ్ముడు కుటుంబాన్ని కూడా ఆదరించండి ప్రభా నాయన. ఒక చెడు వెనక ఒక మేలు ఉందన్నా ప్రభా. ఒక సంతోషం వెనక నేను ఒక కష్టం వెనక ఒక సంతోషం ఉందన్నా ప్రభా నాయన. వాళ్ళకు కూడా సంతోషపరచండి ప్రభా. నీకు వందనాలు ప్రభా. ఇక్కడికి వచ్చిన మా ప్రతి ఒక్కరితో దీవించి ఆశ్రయంతో నింపండి. మేము వచ్చి వెళ్ళిపోవడం కాదు కానీ ప్రభా, నీ సువార్తని నీ వాక్యాన్ని ప్రభా మేము ఎవరి దగ్గరైనా ఒక ఇద్దరు ముగ్గురు దగ్గరైనా చెప్పే కృపను మాకు ఇవ్వండి ప్రభా. నీకు వందనాలు నా యేసయ్యా. నీకే వందనాలు ప్రభా. నువ్వే దీవించడం అందరితో మీరుండి నీ ఆశీర్వాదం నింపి నడిపించండి. నాలో ఏ తప్పులుంటే నన్ను క్షమిస్తావని యేసు ఉన్నతమైన నామమును స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఎంతవరకు చాలా చక్కగా క్రమంగా మనం దేవుని సన్నిధిలో ఉన్నాం ప్రియులరా. దేవుని యొక్క విలువైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడు మరి అనేకమైనటువంటి విషయాల్లో ప్రార్థన, విశ్వాసము, మరి విధేయత ఉన్నప్పుడు దేవుడు ఎన్నో అద్భుతాలు చేయగలడనే విషయాలు మనం నేర్చుకున్నాం ప్రియులరా. మనము ప్రయాణం చేస్తున్నప్పుడు
మన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇదంతా ఈ లోకంలో ప్రయాణము చాలా చిక్కులు చికాకులు సమస్యలతో కూడినటువంటి ప్రయాణాలు ఉంటాయి. మానవ జీవితం అనేది అంత పూలపాన్పు కాదు, అంత సహజమైనది కాదు. మానవ జీవితమే ఒక పోరాటం. ఏంటి ఈ పోరాటాల మధ్యలో మనం ముందుకు సాగుతూ ఉన్నాం. కాబట్టి ఈ పోరాటాల మధ్యలో ఉన్నప్పుడు కూడా ఆనాడు అబ్రహాము కూడా అనేకమైనటువంటి పోరాటాలు సమస్యలు వచ్చాయి. కానీ అబ్రహాము దేవుడిని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. దేవుని యందు నమ్మకం ఉంచాడు. ఏమండి, దేవుని పట్ల విశ్వాసంతో జీవించాడు. అబ్రహాము దేవుని చేత బహు విలువైనటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. చూడండి, 2వ రాజుల గ్రంథంలో నుంచి 18వ అధ్యాయము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే, ఇశ్రాయేలు రాజు ఏలా కుమారుడైన ఏలుబడిలో 3వ సంవత్సరమందు యోధారాజును అహజు కుమారుడైన ఇజికి ఏలనారంభించను. అతడు ఏలనారంభించినప్పుడు 20 ఏండ్లు వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించును. చూసారా, 3వ వచనంలో తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పరిపూర్ణముగా జీవించాడు. దేవునికి స్తోత్రం. పూర్ణముగా నీతిని అనుసరించును. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నమునుగా చేసిన. దానికి ఇశ్రాయేలు నెహుష్టాను పేరు పెట్టి దానికి ధూపం వేయించి వచ్చి ఉండిరి. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తర్వాత వచ్చిన యోధా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమానమైన వాడు ఒక్కడునూ లేడు. అతడు యెహోవాతో అత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోసేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొని ఉండెను. చూసారా, అత్తుకొని గైకొనుచు ఉండెను. ఎన్నో శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఆయన వెనక్కి తీయలేదు, హత్తుకొన్నాడు. దేవుణ్ణి హత్తుకొనినటువంటి విషయంలో ఎంతో విశ్వాసం కలిగి ఉన్నాడు. 6వ వచనంలో అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించాడు, వెనుక తీయలేదు. మోసేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటునెల్లా అతడు జయము పొందెను. అతడు అశ్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడిను. చూసారా, ఏం చేసాడట? తిరగబడిచున్నాడంట. కావున యెహోవా అతనికి తోడుగా ఉన్నాడని, తాను వెళ్ళిన చోటెల్లా అతడు జయమిస్తున్నాడని అతడు అశ్షూరు రాజుకు సేవ చేయకుండా అతని మీద తిరగబడిను. మరి గాజా పట్టణము వరకు దాని సరిహద్దుల వరకు కాపురులు గుడిసెలు అందేమి, ప్రాకారములను గల పట్టణము అందేమి అంతటను అతడు ఫిలిష్తీయులను ఓడించెను. ఎందుకంటే దేవుడు విజయం ఇచ్చాడు, దేవుడిని హత్తుకున్నాడు, దేవుని మాట ప్రకారం జీవించాడు, దేవునికి విధేయత కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, దేవుని సన్నిధిలో అతడికి అంత గొప్ప విశ్వాసంతో ముందుకు సాగుతూ ఉన్నాడు. కాబట్టి తాను వెళ్ళిన చోటునెల్లా 2వ దినవృత్తాంతముల గ్రంథము 31 అధ్యాయం 21 వచనము 31:21. 2వ దినవృత్తాంతముల గ్రంథము 31:21. తన దేవుణ్ణి ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మమంతుడి అందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను.
హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లాడు. దేవుని పని జరిగించాడు కాబట్టి వర్ధిల్లాడు. మనం అనుకుంటాం మన పని అనుకుంటాం, కానీ రాత్రి పగలు మన పని మీద ధ్యాస పడతాం. కానీ దేవుని పని చేసి నువ్వు బయటికి వెళ్తే దేవుడిని పని చేయడానికి దేవుడు చేస్తాడు. కాబట్టి మన పనే అనుకొని మనం ఉంటాం, కానీ దేవుని పనిని మనము నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఏమంటే చాలా మంది నా ఇల్లు కట్టేయాలి, నా పెళ్లి చేసేయాలి, నా పిల్లలే బాగుండాలి, నా ఇల్లే బాగుండాలి, నా యొక్క జీవితమే బాగుండాలి, నా బ్రతికే బాగుంటాలని మనం కోరుకుంటాం. కానీ దేవుని సన్నిధిలో దేవుని పని కొరకు ఒక్క అడుగు ముందుకై, దేవుని పనిలో ఒక్క అడుగు ముందుకై, దేవుడు నీకేం చేస్తాడో చూడు, ఒక్కసారి చూడు, ఒక అడుగు ముందుకై. అందుకుంటే అక్కడ అన్నాడు ఏమని, తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మం అంతటి అందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లాడు. కాబట్టి ఇక్కడ సామెతల గ్రంథంలో కూడా నీవు అలా దేవుని పని చేసినప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడట, అద్భుతంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడట. నీకు ధాన్యమును, నీకు ద్రాక్షరసమును, నీకు కావలసినటువంటి సమస్తమును కూడా ఆయన యథార్థముగా ప్రవర్తించువాడు రక్షించబడును. 28వ అధ్యాయము 18వ వచనము నుంచి, యథార్థముగా ప్రవర్తించువాడు రక్షించబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును, తన పొలము సేద్యము చేసుకొని వానికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించి వారికి కలుగు పేదరికము అంత ఇంతంత కాదు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడొకటికి ఆతృత పడేవాడు శిక్షను అందకపోడు. ధనవంతుడొకటికి ఆతృత పడేవాడు అక్కడికి వెళ్ళాలి, వ్యాపారం చేసేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, అది సంపాదించాలి, ఇంకొక దగ్గరికి వెళ్ళాలి, ఇది సంపాదించాలి అని ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ దేవుడు ఎంత ఇస్తే అదే ఖచ్చితంగా మనకి నిలబడుతుంది. కానీ ఏమండి, వ్యర్థముగా వచ్చింది ఏది కూడా మన దగ్గర నిలబడదు. మనం అనుకుంటాం మనకి అది నిలబడిపోద్దేమని. కానీ ఏసినింటి ఎదురులరా కాలినింటికి వెళ్ళండి. మనం రాత్రి పగలు కష్టపడి సంపాదించాలని మనం ప్రయాసపడతాం. కానీ దేవుడు మనకి ఎంత ఇస్తే అది ఖచ్చితంగా అక్కడ ఉండి తీరుతుంది. దేవునికి స్తోత్రం. కానీ మన ప్రభునందు మన ప్రయాస వ్యర్థం కాదని చెప్తూ ఉన్నాడు. ప్రభువులో ప్రయాసపడాలి, కానీ ప్రయాసకు తగిన ప్రతిఫలం అనేది దేవుడు ఇస్తాడట. వ్యర్థమైన వాటిని అనుసరించి వారికి పేదరికము ఇంతంత కాదు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడొకటికు ఆతృత పడువాడు శిక్షను అందకపోడు. చూసారు, ధనవంతుడు అగడానికి ఆతృత పడుతుంటారు. ధనవంతులు అవ్వాలి. ఏమంటే చాలా మంది ధనవంతులు అవ్వాలని ప్రయాసపడతారు, చాలా మంది దీవించబడాలని ప్రయాసపడతారు, చాలా మంది గొప్ప వాళ్ళు అవ్వాలని ప్రయాసపడతారు. కానీ దేవుడు ఏ రోజుకి ఎంత ఇస్తే దాన్ని బట్టి మనం సంతృప్తి చెందాలట. ఏమండి, దేవుడు ఏ రోజుకి మనకి ఎంత ఇస్తే ఆ రోజుతో మనం తృప్తి చెందాలట. తృప్తి లేకపోతే దేవునికి మనం ఇష్టం కాము. ఓ దగ్గర ఒక కంపెనీ యజమాని ఉన్నాడట, కార్మికులు ఆ పని చేస్తూ ఉన్నారట. ఆ కంపెనీ మేనేజరు చాలా మంచి వ్యక్తి అంట. కంపెనీ మేనేజర్ చాలా మంచి వ్యక్తి. కంపెనీలో కార్మికులు ఇంచుమించు ఒక 300 మంది ఆ పని చేస్తూ ఉన్నారు. ఈ కార్మికులందరికీ నెల నెల జీతాలు ఇస్తూ ఆయన ఎవరికైనా సరే ఏదైనా అవసరమైతే ఏమండి కొంత డబ్బు కూడా, ఎందుకంటే అవసరాన్ని బట్టి ఒక 50,000, ₹1,00,000, 2,00,000 ఇలాగా వారికి సహాయం చేసేవాడంట కంపెనీ యజమాని. అయితే ఆ యజమాని చాలా మంచిగా, నా కార్మికులు నా దగ్గర నుండి ఎక్కడికి వెళ్తారు, వీళ్ళు నా వారే అనుకొని వాళ్ళ మీద ఆశలు పెట్టుకొని వారిని నమ్ముకొని, నన్ను నమ్ముకున్నటువంటి నా కార్మికులు ఇంకొక దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారని ఆ మాట ప్రకారం ఆయన ఏం చేశారంటే, నా కార్మికులు నేను జీతాలు ఇచ్చి పోషిస్తున్నాను, కానీ వారి సొంత అవసరతలు ఎన్నో ఉంటుంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో ఆర్థిక పరిస్థితులు ఉంటాయి. పిల్లలకు పెళ్లి చేయాలి, ఇల్లు కట్టాలి, వారి వ్యవసాయ భూములు పండించుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళకి సహాయం అనేది నేను ఏదో ఒక రూపంలో చేయాలని ఆ యజమానుడు ఏం చేశాడట, వీరికి జీతంతో పాటు ఏమండి ఆ అప్పు కూడా ఇవ్వడం ప్రారంభించాడట.
ఎంతో కొంత వాళ్ళ అవసరాన్ని బట్టి అప్పులు ఇచ్చేవాడట. 50,000, 20,000, 30,000, ₹1,00,000 ఇలాగ అప్పులు ఇచ్చి యజమానుడు ఏం చేశాడంటే ఆయన్ని ఆ యొక్క కార్మికుల్ని ఆదుకునేవాడట. కార్మికులను ఆదుకుంటూ ఒక రోజు ఏం చేశాడంటే ప్రకటన చేశాడట, ఇంతమంది నా దగ్గర అప్పులు తీసుకుంటున్నారు, ఇంతమంది జీతం తీసుకుంటున్నారు, మరి అంతా బాగుంది, చాలా మంచిది, దేవుడి కృపను బట్టి మన కంపెనీ లాభాల్లో ఉంది, మనకి పర్వాలేదు, అన్నీ బాగున్నాయని ప్రకటన చేస్తున్న సమయంలో ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట. కంపెనీ యజమానికి ఏమైనా ఆలోచన వచ్చింది? మరి నేను ఒక ప్రకటన చేస్తూ ఉన్నాను, నేను పలాని టైంలో మీ అందరి తాలూకా ఏం చేయాలా, మీ అప్పు నేను తీర్మానం చేసుకోవాలని మీ జీతాలు మీకు ఇస్తూ ఆ అప్పును కూడా మీకు ఎవరెవరికి అంత ఇచ్చానో అదంతా కూడా లిస్ట్ రాసి మీరు నాకు పలాని టైంకి తెచ్చి నాకు హ్యాండ్ ఓవర్ చేయండి కంపెనీకి అని చెప్పాడంట. ఏంటి చెప్పాడమ్మా? అనౌన్స్ చేశాడట, పలాని 12 గంటల టైంకి సోమవారం పలాని 12 గంటల టైంకి మీకు నేను ఎవరికి ఎంత ఇచ్చానో అంతా లిస్ట్ రాసి 20,000 ఇచ్చిన వాళ్ళు 20,000, 30,000 ఇచ్చిన వాళ్ళు 30,000, ₹1,00,000 ఇచ్చిన వాళ్ళు ₹1,00,000 ఇలాగా కాగితాల మీద ప్రామిసరీ నోట్ల ప్రకారం రాసి నాకు తెచ్చి చూపించి మరి ఆయన హ్యాండ్ ఓవర్ చేయండి, మీ అప్పు అంతా కూడా నేను తీర్చేస్తాననేసి మీ అప్పు అంతా కూడా నేను ఏం చేస్తాను, రుణమాఫీ చేస్తానని ప్రకటించాడట. ఆ యజమానుడు ప్రకటిస్తే వీళ్ళందరూ చాలా మంది ఎర్రిగా ప్రవర్తించారు. ఈయనేంటి మన అప్పు చెల్లించడం, ఎంత కఠినుడు, ఎంత భయంకరమైన మన వ్యక్తి, మన జీతాలు మనకి ఇచ్చి మనల్ని పోషిస్తూ ఉన్నాడు, ఇంకా మన అప్పు ఆయన తీరుస్తాడా? మన అప్పు ఏంటి, ఎంతమంది అప్పు ఎంత ఉంటది, ఇటు 2-3 అప్పు తీర్చడానికి అని చాలా మంది ఆలకోలం చేశారంట. చాలా మంది ఎక్కసెక్కలు ఆడారంట. చాలా మంది చాలా ఏమండి ఆయన మీద అబండాలు వేసారట. లేదు, ఈ అప్పు అంతా కలిపి ఆయన దగ్గర మన దగ్గర మనకి ఎంత ఇచ్చాడో ఆ లిస్ట్ పోయింది, ఆ పుస్తకం పోయింది, కాబట్టి మన దగ్గర ఎంత తీసుకున్నాడో ఆయన గుర్తులేదు, కాబట్టి మళ్ళీ తిరిగి మన దగ్గర ఈ ప్రామిసరీ నోట్లు అన్నీ అడుగుతున్నాడు, కాబట్టి మరి ఎవరిమే ఇవ్వద్దు అన్నట్టు ఒక వ్యక్తి అందులో దూరి ఆడేం చేశాడట, ఈ కంపెనీలో పనిచేస్తున్న అందరికీ చెప్పాడట. పుట్టుదే మన యజమానుడు ఎప్పుడు అలా చేస్తాడు, మన యజమానుడు అంత తెలివి తక్కువడేటి, మనం అప్పులు తీసుకుంటే మన అప్పులన్నీ తిరిగి తీర్మానం చేసేస్తున్నా అంటే ఎంతమంది అప్పు ఎలా తీర్చగలడు అని అన్నాడంట. అనగానే వీళ్ళందరూ కలిపి వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ కొంతమంది ఆ పిల్లల పెళ్ళిళ్ళకి వీటికి ఓడినటువంటి అప్పులు కూడా నిజమే, ఈ కాగితం పోతే మనం అందరమే అగ్గొట్టి ఇవ్వచ్చు కదా, నిజమే ఈ కాగితం లేదు కనుక ఈ ఆలోచనతో ఈ ఫైల్ పోయింది కాబట్టి మనకు అందరికి ఇలాగ రాసుకోమన్నాడు కనుక ఇలాగ రాయొద్దు, కానీ మనం ఏదో సంథింగ్ చూద్దామనేసి అలాగ కనిపెట్టుకుని ఉన్నారట. అందులో ఒక వ్యక్తి మాత్రం ఏదైతే దావని, దేవునికి స్తోత్రం, ఏదైతే దావని 2 లక్షలు అప్పు తీసుకున్నాడంట. కుమార్తె పెళ్లికి 2 లక్షలు అప్పు తీసుకున్నాడట. ఆ యొక్క అప్పు అనేది పలాని రోజు పలాని డేటు పలాని ఇదని చేసుకొచ్చి ఆ కాగితం అనేది మరికొద్ది క్షణాలు టైం అయిపోయింది ఆల్రెడీ. ఏమండి ఈరోజు 11 గంటలు అయిపోతుంది, రేపు సోమవారం 12 గంటకి అది ఇచ్చేయాలి, 1 గంటకి ఆయన రుణమాఫీ చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. అలాంటిది ఈ 300 మందిలో ఒక వ్యక్తి మాత్రమే విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ఎంత తీసుకున్నాడో నిజాయితీగా ఆ ₹2 లక్షల అప్పు తీసుకున్నాడు, పలాని డేటుకి తీసుకున్నట్టు అది తీసుకెళ్లి ఆ ప్రామిసరీ నోట్తో పాటు సహా ఆయనకి సబ్మిట్ చేశాడు. లెటర్ రాశాడు, సో పలాని రోజు నేను ఇంత అప్పు తీసుకున్నాను మీ దగ్గర, నీకు నేను ఇంత అప్పు ఉన్నాను, మీరు ఆ దయతలిసి నా యందు ఏదైనా చేయాలనుకుంటే నా అప్పుని తీర్మానం చేసి నాకు ఫ్రీగా నాకు కొంత సహాయం చేసి నన్ను ఆదుకుంటారని ఒక లెటర్ రాసి ఆ 12 గంటకి టైం అయిపోతుంది. 12 గంటకి మరొక 15 గంట సమయం ఉందంట. ఆయన బైక్ మీద వెళ్ళి ఆ కంపెనీ యజమాని దగ్గరికి వెళ్ళి చూసుకొని ఉన్నాడట. యజమానుడు ఆ సోమవారం ఉదయం 9 గంటల నుంచి కనిపెట్టుకొని ఉన్నాడంట. ఎవరు వస్తారా 300 మంది ఈ యొక్క ఉద్యోగులు ఉన్నారు కదా కంపెనీలో, ఎవరైనా వస్తారేమని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఎవ్వరూ రాలేదు. కానీ ఒక వ్యక్తి మాత్రం చిట్ట చివరి సమయంలో 2 లక్షలు అప్పున్నానని ఆ కాగితం పట్టుకెళ్ళి ఆ యజమానుడి కట్ట ఇచ్చి ఆ 12 గంటలకు సమయంకి ఇవ్వగానే మరి 12 దాటితే మరి ఇంకెవరు వచ్చినా సరే ఆయన
తీసుకోండి. కాబట్టి 12 గంటల సమయానికి ముందే వచ్చి ఈ నోట్స్ ఎప్పుడైతే ఇచ్చాడో, ఇక అలా దరఖాస్తు అయితే ఎప్పుడైతే ఇచ్చాడో అప్పుడు ఆయన యజమానుడు చూసి దాని మీద సంతకం గీసి, ఇదిగో నీ 2 లక్షల రూపాయల అప్పు ఈ రోజు నుండి నువ్వు కట్టక్కర్లేదు అనేసి మళ్ళీ తిరిగి ఆ కాగితం ఆయన చేతిలో పెట్టి వెనక్కి పంపించి, పలాని వ్యక్తి ఆయన పేరు, ఆయన యొక్క నెంబరు అన్ని రాసుకొని, ఎంత అప్పు ఉన్నాడో అది రాసుకొని అది తీర్మానం చేశాడంట. అప్పుడు ఇదంతా తీసుకెళ్లి ఆ మిగతా కార్మికులు చూపించినప్పుడు వాళ్ళంతా చాలా బాధపడ్డారట. అయ్యో మేము ఎంత మూర్ఖులమే, ఎంత దుర్మార్గులమే, మాకు దేవుడు ఇస్తానన్న ఆశీర్వాదాలు కూడా, ఆ యజమానుడు ఇస్తానన్న ఆశీర్వాదాలు కూడా మేము పొందుకోలేకపోయాం, ఎంత దుర్మార్గులు మేము అసలు నమ్మలేదు అనేసి నెత్తి నోరు కొట్టుకొని ఏడుస్తూ అన్నారట. 5 లక్షలు ఉన్నోళ్ళు, 3 లక్షల అప్పులు ఉన్నోళ్ళు, 4 లక్షల అప్పులు ఉన్నోళ్ళు కూడా ఏడుస్తూ అన్నారట వాళ్ళ బాదుకొని. ఏమండి, వాళ్ళ యొక్క అవిధేయత, వాళ్ళ యొక్క అవిశ్వాసం, వారికి అంతా ఈ లోక దేవత అవిశ్వాసులైన వారికి గుడితనం కలుగు చేస్తుందట. మనోనేత్రాలకి ఈ లోక దేవత గుడితనం కలుగు చేస్తుంది. ఇది మంచిగా వెళ్తున్నా సరే అది చెడుని వాళ్ళని అందులో నా యొక్క చెడులోనికి దింపడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ మంచి మార్గం మీద తెలియకుండా వారిని మంచి మార్గంలోనికి రానివ్వదట. అందుకుంటే ఇర్మియా గ్రంథం అన్నాడు, మంచి మార్గం ఏదో తెలుసుకొని దానిలో నిదానించి నడుచుకొనుడి, మేలు కలుగు మార్గం ఏదో అని తెలుసుకొనుడి. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం చివరిగా ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. మేలు కలుగు మార్గం ఏది? ఈరోజు నీకు మేలు కలిగే మార్గం ఎక్కడుంది? నీకు సంతోషం కలిగే మార్గం ఎక్కడుంది? ఆ సంతోషంలోనికి రాకుండా, ఆ ఆనందంలోనికి రాకుండా, ఆ ఆశీర్వాదంలోనికి రాకుండా నిన్ను అడ్డు పెట్టే ఎంతో మంది వ్యక్తులు ఎదురవుతూ ఉంటారు నీ జీవితంలో. నీకు కావాలన్న ఆశీర్వాదం కూడా నీ మీదకి రాకుండా అడ్డు పెట్టేవారు చాలా మంది ఉంటారు. ఆ పంట ఫలసాయము, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు కూడా రాకుండా అడ్డుపెట్టి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎలాంటి వాళ్ళు? యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు? 16వ వచనము, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుకొనిచున్నారు, మిమ్మల్ని కాపు కాయుటకు వారిని కావలి వారిని ఉంచి ఉన్నాను. ఆలకించుడి, వారు చేయు బోరధ్వని వినబడుచున్నది, అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము, భూలోకమా వినుము. ఈ జనులు నా మాటలు వెనుక ఉన్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించి ఉన్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. చూసారా, వీళ్ళు వినడం లేదు. యజమానుడు ప్రకటించాడు, యజమానుడు ప్రకటన వీళ్ళు వినడం లేదు. కార్మికులు ఎవడో చెప్పిన మాట విన్నారు, కానీ యజమానుడు చెప్పిన మాట వినలే. ఆశీర్వాదాలు ఇచ్చేవాడి వైపు చూడటం లేదు. ఏమండి, తప్పులు చెప్పిన వాళ్ళు ఎంతో మంది భయంకరమైనటువంటి ఏమండి వ్యాసదారిని కలిగినటువంటి వారి మాట, అబద్ధికుల మాట, అన్యాయస్తుల మాట, చోరుల మాట వినుచున్నారు, కానీ నిజమైన దేవుని మార్గములో వీరు నడవడం లేదు, దేవుని మాట వినడం లేదు. అందుకుంటే ప్రవక్త అక్కడ అంటున్నాడు, ఇక్కడ యజమానుడు అంటూ ఉన్నాడు, అయ్యా 9 గంటల నుంచి 12 గంటల వరకు నేను కాచుకొని ఉన్నాను, మీ అప్పులన్నీ తెచ్చి, నీ పారాలన్నీ తెచ్చి, మీ కాగితాలన్నీ తెచ్చి ఇక్కడ నెట్టెట్టండి, ఇక్కడ తొంతి పెట్టండి అంతే. ఎవడు రాలేదు ముందుకి, కానీ ఒక్కడు మాత్రమే వచ్చాడు. ప్రభా పిలిచిన ప్రతి ఒక్కరు పరలోక రాజ్యంలో చేరలేరు, కానీ నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు మాత్రమే నా రాజ్యానికి పాత్రుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆ ఒక్క యజమానుడు, ఆ యొక్క ఒక్క కార్మికుడు మాత్రమే ఆయన కొట్టివేయగలిగాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నాకు నీకున్న సమస్యలు, నాకు నీకున్న ఇబ్బందులు, మనము అలాగే అవిధేయత కలిగి ఉన్నామేమో. దేవుని పట్ల మనకున్న విశ్వాసం ఏమైపోయింది, మనకున్న నమ్మకం ఏమైపోయింది? వాళ్ళు వస్తారేమో, వీళ్ళు వస్తారేమో, వాళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు ఏం చేస్తారో. వాళ్ళకున్న హక్కు నీకు ఉంది, నీకున్న హక్కు వాళ్ళకి ఉంది. వాళ్ళకున్న ఇల్లు నీకు ఉంది, నీకున్న ఇల్లు వాళ్ళకి ఉంది. ఏమండి, ఎవరో వచ్చి మనల్ని ఏమీ చేసేవారు కాదు. మనం ఎక్కడి నుండో ఊడిపడలేదు, ఇక్కడ ఆకాశం నుండి మనం నక్షత్రాల్లాగా రాలిపడలేదు. దేవునికి స్తోత్రం. మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు ఎక్కడి నుండే వచ్చారు కాబట్టి మన సొంత గ్రామాల్లోనే, సొంత పట్టణాల్లోనే, సొంత ప్రాంతాల్లోనే, సొంత జిల్లాలోనే మనం ఉన్నాం. అందుకుంటే ఏ విషయంలో కూడా మనం భయపడవలసిన పని మనకు లేదు.
దేవుడు న్యాయకర్త అన్నాడు. ఆయన విధవరాలకు న్యాయకర్త అయినాడు. తల్లి లేని వారికి, తండ్రి లేని వారికి న్యాయకర్త అన్నాడు. కాబట్టి ప్రియులరా, ఏ విషయంలో భయపడవలసినటువంటి పని లేదు. భయపడకమో జడియకమో నీకు నేను సహాయం చేసేది. యెహోషువ గ్రంథం 1:9 భయపడకము. ప్రతి విషయంలో మనకు భయం వెంటాడుతుంది. పంట పెట్టడం ఏమైపోద్దో, ఇంట్లో పరిస్థితి బాగోలేదు ఏమైపోద్దో, పిల్లలు ఏమైపోతారో, తల్లి ఏమైపోద్దో, తండ్రి ఏమైపోతాడో, భార్య ఏమైపోద్దో, భర్త ఏమైపోద్దో, భయంతోనే బ్రతుకుతూ ఉన్నాం. భయంతోనే బట్టలు కడుతూ ఉన్నాం. భయంతోనే బయటికి వెళ్తూ ఉన్నాం. ఏదైనా ఏమైపోతామని. కానీ ఏ విషయంలో కూడా భయపడకూడదు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిర్భరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడయుండును. నీకు తోడయుండును. నామ్స్మేట్ అంటే తోడయుండును. మనకి ఎలాగ తోడై ఉంటాడు? ఆయన అత్తుకుంటే తోడై ఉంటాడు. ఆయన మాట వింటే తోడై ఉంటాడు. ఆయన మార్గంలో ఉంటే తోడై ఉంటాడు. ఎక్కడెక్కడ ఉండి ప్రభా ప్రభు అని పిలిస్తే మనకెలా తోడై ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏంటి చిన్నపిల్లాడు ఏడుస్తూ వస్తే మాటికి ఏడుస్తూ ఉంటాడు. చాక్లెట్ బిస్కెట్ ఏదో ఇచ్చి ఆయన వాదార్చగలం. కానీ ఆడి ఆడకపోతే ఆడి బాధ ఏంటో నీకు తెలియదు. ఆడి కన్నీరు కాచి దొలిగిల్లి ఏడ్చాడు అనుకోండి, వెంటనే ఆడికి తీసుకెళ్ళి ఏదో ఒకటి కురుకురు ప్యాకెట్టో, చాక్లెట్టో, ఓ బిస్కెట్టో ఏదో ఒకటి ఇచ్చి ఆడిని వాదార్చుతాం. ఏమంటే మనం కన్నీరు కార్చకపోతే, మనం ప్రార్థన చేయకపోతే, మనం దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టకపోతే మనకి ఎలాగ ఆశీర్వాదం వస్తుంది? కాబట్టి దేవుని దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ అంతకు వచ్చును. దేవుని వద్దకు రావాలి, వేలు కలిగిన మార్గంలో నడవాలి, నిదానించి చూడాలి, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడు నీ యొక్క జీవితంలో ఏదైతే కొరతగా ఉందో, ఏదైతే లోటుగా ఉందో అది దేవుడు తీర్చడానికి, అది దేవుడు సరిచేయడానికి ఆయన సహాయం చేయ దేవుడు అన్నాడు. భయపడకము, నేను నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి ఏ విషయంలో కూడా భయపడకూడదు. అన్ని విషయాలలో నీ భయాలన్నీ కూడా ప్రభు మీదే, నీ బాధలన్నీ ప్రభు మీదే. ఇదిగో కుడి వైపునైనను ఎడం వైపునైనను ఏమో దొరుకుతుందని నువ్వు ఆశపడద్దు, కానీ నీ దేవుని వైపు చూడు. ఐఎమ్ సీయింగ్ గాడ్. దేవుని వైపు చూడు. ఆయన వైపు చూస్తే నీకు సహాయం దొరుకుతుంది. ఆయన మీద శ్రద్ధ నిలుపు. ఇదిగో యోబు గ్రంథములో ఆయన అంటున్నాడు, నా యందు నువ్వు శ్రద్ధ నిలిపిన యెడల నీకు నేను సహాయం చేశాను. నువ్వు తుదకు మహాభివృద్ధి నొందుదువు. నీకు మొదటి కొద్దిగా ఉండొచ్చు, కానీ చెట్టు చివరికి నీకు గొప్ప ఆశీర్వాదం అవుతుంది. కళ్ళు మూసుకోండి. ప్రభునందు ప్రియులరా, దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మన జీవితాల్లో ఏదో భయముతో బతుకుతు కంటే, ఏదో భయముతో జీవించిన కంటే దేవుడు అన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు అన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు. నా పంట విషయంలో, నా కుమారుడి విషయంలో, నా కుమార్తె విషయంలో, నా రాకపోకల్లో, నా వాహనాల్లో, నా ప్రయాణముల్లో, నా అప్పుల బాధ నుండి, నా సమస్యల బాధ నుండి, నా ఇల్లు నిర్మాణములో, నా ఆటో ప్రయాణములో, నా యొక్క డ్యూటీలో, నా కుమారులు వెళ్తున్న డ్యూటీలో, నా కుమారులు వేస్తున్న రాకపోకల్లో, వారి వర్కుల్లో దేవుడు సహాయం చేయలేదు. మనస్ఫూర్తిగా కోరుకుందాం. ప్రభా, ఇదిగో నాకు ఇది కావాలి ప్రభా. ఈ నూతన సంవత్సరంలో ప్రభా, ప్రారంభ దినాల్లో ఉన్నా, ఇది మొదటి నెల అయిపోయింది ప్రభా, రెండో నెల ప్రభా నాయనా, ఇదిగో నాయన 8వ దినానికి వచ్చాం. అయ్యా నీ దాసుల ద్వారా ఎన్నో విషయాలు మాట్లాడావు, ఎన్నో అప్పుల సమస్య నుంచి విడిపించబడ్డారని విన్నాం. సరే, పెద్ద విధవరాలు అప్పుల సమస్యతో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళింది ప్రభా, దైవజనుడి దగ్గరికి వెళ్ళింది ప్రభా, తన సమస్యను చెప్పుకుంది ప్రభా. అమ్మ, ఏం కలిగితే తెచ్చి నీ ఇంట్లో ఆ పాత్రలు, ఒట్టి పాత్రలు పేర్చమన్నప్పుడు విశ్వాసంతో పేర్చింది ప్రభా. మా జీవితంలో కూడా నమ్మకం ఉంటే ఏదైనా చేయగలం. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నది తండ్రి. ఎవరైనా ఒకరు ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి. రాజరావు ప్రార్థన.